సాయంకాలం వేళ మనలను దీవించి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ బైబిల్ స్టడీని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దిస్ ఈజ్ 6th పార్ట్ ఆఫ్ మ్యాథ్యూస్, మత్తయి సువార్త 6వ భాగము. ఈరోజు ఈ మత్తయి సువార్తని కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. యథావిధంగా మన కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తీసుకొని ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పలుకుతండి, మీ బంగారు పాదం చెంతకు జనమందగా వచ్చి ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని నూతన నిబంధనలో మత్తయి సువార్తను 6వ భాగముగా 6th పార్ట్గా ధ్యానించడం కొరకే వచ్చి ఉన్నాం. తండ్రి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మా మనోనేత్రములు వెలిగించండి, మర్మమైన విషయములను ధ్యానించడానికి కావలసిన గొప్ప కృపా కనికరమను చూపండి, ఆకాశ వాక్యులు విప్పండి, సత్యవాక్యమును గ్రహించే గొప్ప భాగ్యం ప్రసాదించి మీ బంగారు పాదం చింత వచ్చిన ప్రతి ఒక్కరము దీవించబడి ఆశీర్వదించబడి మరలా బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనము గడిచిన వారములలో కొండ మీద ప్రసంగములను మనం విన్నాం. ఐదు, 6, 7 అధ్యాయాలన్నీ కూడా కొండ మీద ప్రసంగాలే. దాదాపుగా 4 సువార్తలలో ప్రభువు జరిగించిన అద్భుతమైన కార్యములు, స్వస్థతలు మనం అనేక మార్లు ధ్యానిస్తూ ప్రకటిస్తూ సువార్తను అనేక ప్రాంతములలో అనేక ఆత్మను రక్షించడం కొరకు ఈ సువార్తలలోనే మన దైవజనులందరూ కాపరులు బోధిస్తూ ఉంటారు. యేసయ్య పరలోకం నుండి దిగివచ్చిన దేవుని ప్రతిరూపమని, మనుష్య కుమారుడిగా మన మధ్యలో వసించి 33.5 సంవత్సరాలు రక్షణ సువార్తలను ప్రకటించుట మరియు అనేక ప్రమాణములను ఎత్తి చూపి
సిలువలో వ్రేలాడి చనిపోయి తిరిగి పునరుద్ధానుడై వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచెను అని మనమందరము కూడా తెలుసుకొని ఉన్నాం. అందులో ఏమాత్రము సందేహం లేదు, అనుమానం లేదు. అయితే మనలో చాలా వరకు కూడా ఇది నిజంగా ఇలానే జరిగిందా అనే ఒక అనుమానపు బీజము సాతానుడు మానవాళ్ళలో నాటాడు అని అనుటలో అతిశయోక్తి లేదు. స్టిల్ వీఆర్ నాట్ బిలీవింగ్ ది గాస్పెల్ ప్రీచింగ్స్. ఇంకా మనలో చాలా వరకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడేనా, మనుష్య కుమారుడుగా మన మధ్యలో వసించేసరికి మనలాంటి మానవుడేమో అనుకున్నారు. దేవుడేమిటి, మన మధ్యలోనికి రావడం ఏమిటి అని. 2000 years గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ డిబేట్లు పెట్టుకుంటున్నాం మనలో. అనగా మనకి పూర్తిగా అవగాహన లేదని చెప్తాను. అందుకే బైబిల్ స్టడీ, ఎందుకు బైబిల్ స్టడీ అవసరం అనగా, బైబిల్ స్టడీలో అనేకములైనటువంటి లోతైన మర్మమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఒక గైడ్ కావాలి, ఆ గైడే బైబిల్ స్టడీ అంటాను నేను. ఎక్కడైనా సరే మన ఆరంభంలోనే చెప్పాను, 3 మూల సూత్రాలపై మన బైబిల్ స్టడీ ఉంది. 1 రీడ్ వెల్, 2 ప్రే వెల్, 3 సబ్మిట్ వెల్. బాగా చదవండి, బాగా ప్రార్థించండి, లోబడి సబ్మిషన్లో లోబడి ప్రవర్తించాలి. ఈ 3 నాకు తెలిసినటువంటి మూల సూత్రాలు. నేను ఎందుకు మరలా మొదలుకొచ్చాననగా, మనం ధ్యానించబోయే అంశాలు అలా ఉన్నాయి కనుక. మనలో చాలా వరకు కూడా 5 స్టేజెస్ ఉంటాయన్న సంగతి తెలుసు. ఎన్ని స్టేజ్లు అండి? 5. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి. 5 స్టేజెస్లో కూడా మొదటి స్టేజీ వాళ్ళు బైబిల్ని చదువుతూ ఉంటారు, కొంత నేర్చుకుంటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు మంచి విశ్వాసంలో ఉంటారు, చదువుతూ ఉంటారు, నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. స్టిల్ దే ఆర్ లెర్నింగ్ లైక్ ఇన్ఫాంట్స్. రెండవ స్టేజ్ ఏమిటనగా, బైబిల్ని ఒక మారు చదివేసి బైబిల్లో వచ్చిన ప్రశ్నలను వెతుక్కుంటూ ఉంటారు. ఆ స్టేజ్లో నేను చాలా కాలం గడిపాను. దగ్గర 5 to 7 years గడిపాను. ఎన్నేళ్ళండి? 7 years గడిపాను. 7 years, 1 కాదు 2 కాదు. ఈ స్టేజ్ అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన స్టేజ్. ఏ స్టేజీ? సెకండ్ స్టేజ్. ఇక్కడ ప్రతిదీ అనుమానమే. నాకు వచ్చిన అన్ని ప్రశ్నలు బహుశా మీకు ఎవరికి వచ్చి ఉండవు. అవి రావడం వల్లనే నేను ఈ విధంగా బైబిల్ టీచర్గా తండ్రి నన్ను నడిపిస్తున్నాడేమో అనిపిస్తుంది. ప్రతిదీ అనుమానమే. ప్రతిదీ సృష్టి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రకటన వరకు కూడా అన్ని అనుమానాలే. దీన్ని సెకండ్ స్టేజ్ అంటారు. ఇక్కడనే మనుషులు తప్పిపోతారు. తప్పిపోవడం అనగా, వారు ఊహించిన దానిలో, ఊహలలో వెళ్ళిపోయి అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. మీలో కూడా ఒక రకంగా అంతర్లీనంగా ప్రశ్నించుకోండి. మీకు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. చాలా ప్రశ్నలు వస్తున్నాయి అనగా అర్థం ఏమిటంటే సెకండ్ స్టేజ్. ఏ ప్రశ్నలు లేని వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నట్టండి? ఫస్ట్ స్టేజ్. వాళ్ళకి ఏ ప్రశ్నలు ఉండవు, అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. వాళ్ళ మెసేజ్ ఏమి ఇచ్చారు పాస్టర్ గారంటే, మంచిగానే ఇచ్చారండి, బాగానే ఉంది.
బైబిల్లో అది చెప్పారు, ఇంతవరకే ఉంటారు, పెద్దగా సీరియస్గా తీసుకోరు. సెకండ్ స్టేజ్లో ఆయన చెప్పిన దానిలో వారికి ఎన్నో అనుమానాలు ఉంటాయి, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది మంచిదే, కానీ ఈ ఏజ్ అనేది, ఈ స్టేజ్ అనేది కొంచెం డేంజరస్ స్టేజ్. ఇక్కడనే కల్ట్స్ దూరినట్లయితే, అబద్ధ బోధకులు దూరినట్లయితే, సత్య దూరమైన బోధలు వచ్చినట్లయితే ఆ రెండవ స్టేజ్లో ఉన్న వారిని గలిబిలి చేసే ప్రయత్నాలు ఉన్నాయి. కనుక మనలో కూడా చూడండి, చాలా వరకు సెకండ్ స్టేజ్లో ఉన్న వారమందరం కూడా అన్నిటినీ నమ్ముతూ ఉంటాము, అన్నిటినీ నమ్మకుండా ఉంటాము. రెండు రకాలు ఉన్నాయి. ఇది బాగానే ఉన్నట్టుంది అనుకుంటారు, అబ్బాయి ఇది కాదనుకుంటా అనుకుంటుంటారు. ఇది కొంచెము జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన స్టేజ్, సెకండ్ స్టేజ్. ఇక్కడనే చాలా వరకు మనకంటే ముందున్నటువంటి దైవజనులు కావచ్చు, వేరే వేరే బుక్స్ కొనుక్కొని చదివిన వారు కావచ్చు, జాన్ కెల్విన్ సిద్ధాంతాలు కావచ్చు, ఆర్మేనియన్ సిద్ధాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన హృదయములను అటువైపుకు ఇటువైపు లాగుతూ ఉంటాయి. ఈనాడు మన మధ్యలో కెల్వినిస్టులు ఉన్నారు, ఆర్మేనియన్స్ ఉన్నారు, అపోల్జెటిక్స్ ఉన్నారు. అనగా ఒక్కదానికి స్టిక్ ఆన్ అయిపోవడం. జాగ్రత్తగా వినండి, ఇది ఈ రోజులలో సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. తొందరపడకండి. నా ఉద్దేశం ఏంటండి, తొందరపడకండి. ఇది అత్యంత ప్రమాదకరమైన స్టేజ్. ఇది నేను 6 to 7 years చాలా ఆందోళనకు గురయ్యాను తెలుసుకోవాలని. ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసని? చెప్పిన వాళ్ళు కరెక్ట్ అని మనకేం తెలుసు? కనుక ప్రియులారా, ఈ సెకండ్ స్టేజ్లో పర్ఫెక్షన్ దొరికితే థర్డ్ స్టేజ్లోకి వెళతాం. థర్డ్ స్టేజ్ అనేది పరిపక్వత, పరిపూర్ణత. థర్డ్ స్టేజ్ మీకు మీరే ఒక అవగాహనకి రాగలుగుతారు. మీకు మీరే, ఎవరో చెప్పాను కాదు, బైబిల్ చదువుట వలన, మీరు ధ్యానించడం వలన, ప్రార్థించడం వలన, విశ్వసించడం వలన మీకు మీరే ఒక అవగాహనకు వస్తారు. దిస్ ఈజ్ థర్డ్ స్టేజ్. ఇక 4th, 5th స్టేజెస్ మీకు అనేక మార్లు చెప్పాను. అది దేవునితో సత్సంబంధాలు, అనగా ప్రార్థనలో దూతలు, పరలోక దర్శనాలు, చాలా విషయాలు, మీకు మీరే ఆనందించుట, సమయాన్ని తండ్రితో గడుపుట. నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు 6 to 7 hours బైబిల్ ఎలా చదువుతారని. పైకి వెళ్తే దాదాపు దిగను, నన్ను చూసే వాళ్ళకి అర్థమవుతుంది. 6 to 7 hours, దాదాపు 5 to 6 hours అయితే మినిమం. ఆనందం నాకు తెలుసు. అలానే భక్త సింగ్ గారు రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎలా చేస్తున్నాడు ఆయనకి తెలుసు. కనుక ఈ స్టేజ్ అనేది 4thలోకి వచ్చాక, మనకి సెకండ్లో ఉన్నప్పుడు ఈ 3rd, 4th, 5th స్టేజెస్ అర్థం కాదు. అందుకే నేను మీకు చెప్పేది ఏమిటనగా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రతి విషయాన్ని మీకు వచ్చినప్పుడు ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. అదేమిటంటే, మీరు ఒక ఒపీనియన్కి రాకండి, ఒక ఉద్దేశానికి, ఒక మూల సిద్ధాంతానికి రాకూడదు. ఎప్పుడూ రావద్దు. ఎన్ని డాక్ట్రిన్స్ ఉన్నాయో వాటన్నిటినీ వినండి. మీ ప్రశ్నలు, ఆ డాక్ట్రిన్స్ అవన్నీ చూడండి. కానీ ఏ డాక్ట్రిన్కి అంత త్వరగా ఆకర్షించబడి దానిలోకి దూరకండి. మనకి బైబిల్ గ్రంథమే ప్రామాణికం. మనకి బైబిల్ గ్రంథమే ప్రామాణికం. రిఫర్ ది బైబిల్ అండ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ది బైబిల్. అందరూ వినండి. చాలా వరకు చూడండి, ఒక సెకండ్ స్టేజ్లోనే ఒక సిద్ధాంతానికి వచ్చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్, యేసయ్య దేవుడు కాదు ఎగ్జాంపుల్, అంతే. ఇక వాళ్ళు అందులోనే ఉంటారు. యేసయ్య ఎవరు చెప్పినా, కాదు బ్రదర్, యేసయ్య దేవుడు కాదు, ఆయన మనుష్య కుమారుడే, ఆయన మానవుడే, దేవుడు వేరు, ఈయన మానవుడే. ఎందుకంత తొందరపాటు? ఎందుకు చెప్పండి అంత తొందరపాటు? ఇంకా కొందరు ఆయన ఆదాము సంతానము,
ఆదాము యొక్క కుమారుడే. ఏంటి ఆ తొందరపాటు? ఇంకా కొందరు పాప నియమము లేదు. ఎందుకని తొందరపాటు? పాప నియమము ఉన్నదో లేదో 66 పుస్తకాలు చదువుతూ వెళ్ళు. ఓకే, లేదని నువ్వు అనుకుంటా అనుకో, ఉంది అనుకొని ధ్యానించడం మొదలుపెట్టు. ఉన్నదేమో లేదేమో. 2 డాక్టర్స్ నీకు ప్యారలల్గా నడుస్తున్నప్పుడు రెండిటి గురించి ఆలోచించాలి. నీవుగా నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ ఈ ప్రకటనలో సంఘం ముందు లేపబడద్దా, మధ్య లేపబడద్దా, చివరి లేపబడద్దా అంటే నా ఒపీనియన్ అడుగుతున్నారు వాళ్ళు. నా ఒపీనియన్ తోటి మీకు సంబంధం ఎందుకు చెప్పండి? అసలు ఒపీనియను చెప్పడం వల్ల మీకు ఒరిగేదేమిటి? నేను ముందే లేపబడుతున్నాను అనుకోండి, మీకేం తెలియదు సార్ అది ముందే లేపబడదు, మధ్య అని పర్రం చెప్పుకొని పోతాడు. మధ్యాహ్నం అనుకోండి, తప్పండి ముందే లేపబడద్దు అంటాడు, వెళ్ళిపోతాడు. చివరి అన్నాం అనుకోండి, నువ్వు చెప్పేటి అని తప్పలేని వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళేదో 22 అధ్యాయాన్ని పర్ఫెక్ట్గా చదివి ప్రకటన గ్రంథంలో నిష్ణాతులైన వారేం కాదు. ఎవరో చెప్పిన వాటిని ఒక ఒపీనియన్గా వాళ్ళ యొక్క సిద్ధాంతాలుగా పెట్టుకున్నాడు. వింటున్నారా? ఎవరో వచ్చినా చెప్పిన మాటలు విని. కనుక నేను ఒకటే మాట చెప్తాను, వినండి. ఇదే టైంలో ఏదో కారు రావడము కొంత డిస్టర్బ్ అయింది. నేను మరలా చెప్తున్నాను, మీకు ఒక బైబిల్ టీచర్గా చెప్తున్నాను, త్వరపడి ఒపీనియన్కి రాకండి. ఏ విషయంలో కూడా రాకండి. ఈనాడు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తొందరపడి ఒక ఒపీనియన్కి రావడం వల్ల ఈనాడు క్రైస్తవ్యము ముక్కలుగా ఉన్నది. 5000 డినామినేషన్స్గా మారిపోయింది. ప్రతిదీ కూడా ఏది చెప్పినా కాదని ఒకళ్ళు, నిజమని కొందరు, అది కాదు ఇది కాదని కొందరు. ఇలా అయిపోవడానికి కారణము ఒపీనియన్స్ మనకు మనముగా ఏర్పరచుకోవడమే. కనుక తొందరపడకండి. ప్రతి విషయము పరలోకం ఉందా లేదా, నరకం ఉందా లేదా, బాప్తిస్మము ఎన్ని రకాలు, బాప్తిస్మం 3 రకాల, 1 రకమా, 2 రకాల, ప్రతిదీ కూడా ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి, ముందుకు వంచి తీసుకోవాలా, వెనక్కి తిప్పి తీసుకోవాలా, అసలు మారు మనసు వదిలేశారు. చాలా విషయాల్లో విశ్రాంతి దినం పాటించాలన్నా అక్కరలేదా, ప్రతిదీ కూడా ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. ఆ ఒపీనియన్ను మనము సెకండ్ స్టేజ్లోనికి వచ్చిన వాళ్ళు ఎవరు తొందరపడకండి. ఇది నా హితవు. మనం ఎవరు అనుకుంటున్నారు? నేను ఏమని చెప్తానో తెలిసిందా? 27 ఏళ్ళ నా బైబిల్ స్టడీలో దగ్గర 15 to 17 ఇయర్స్ కొత్తగూడెంలోనే నేను బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తూ నా ఒపీనియన్ ఎప్పుడు నేను చెప్పను. బైబిల్ స్టడీలో ఎవరి ఒపీనియన్లు అవసరం లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో కావాలి. మనకు కావాల్సింది బైబిల్ ఒపీనియన్, నాట్ యువర్ ఒపీనియన్ అండ్ మై ఒపీనియన్. నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు అనుకునేది మనకు అవసరమే లేదు. ఈ రోజులలో మార్కెట్లో ప్రకటన గ్రంథం మీద కొన్ని వేల బుక్స్ వచ్చేసాయి, ఇంగ్లీష్, తెలుగు, హిందీ కలిపి. అవన్నీ అవసరం లేదు. వాట్ బైబిల్ ఈజ్ టెల్లింగ్, వాట్ రెవల్యూషన్ ఈజ్ టెల్లింగ్. కనుక నేను మీకు చెప్పొచ్చేది ఎందుకనగా, ఇప్పుడు చెప్పబోయే విషయాల్లో చాలా వరకు సువార్తలు పక్కకి వెళ్ళిపోయాయి. మనము తెలుసుకోవలసిన విషయాలు పక్కకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయామంటే ప్రశ్నల్లో తలములకలే కూర్చున్నారు సెకండ్ స్టేజ్లో. మళ్ళీ 3rd, 4th, 5th సజావుగా సాగుతుంది. కనుక మీరు ఒక ఒపీనియన్కి రాకండి. ఎవరిని కూడా, ఎదుటి వారిని ఒపీనియన్లు కూడా అడగండి. ఎందుకంటే వారి ఒపీనియన్లు మనకు అవసరము చెప్పండి లేదు. మనకు కావాల్సింది బైబిల్ యొక్క ఒపీనియన్.
హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారనగా, 11వ అధ్యాయం అంతా కూడా మొదటి నుండే మారు మనసు పొందమని చెప్పడం మొదలుపెట్టాడు. పరిశుద్ధ పరలోకం యొక్క ఒపీనియన్ ఏమిటంటే మనమందరం మారు మనసు పొందాలి. ఈ మాటను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, మీరు మారు మనసు పొందాలి. బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు కదా, మారు మనసు పొందమని చెప్తున్నాడు కదా. కనుక మారు మనసు పొందారా అని 11వ అధ్యాయంలో స్ట్రైట్గా క్వశ్చన్స్ వేశాడు. మారు మనసు పొందారా? ఈనాడు అవే మాటలు 2000 సంవత్సరాల తర్వాత చూడండి. మారు మనసు అనే విషయాన్ని 2000 ఇయర్స్ పట్టినా మనకి ఇంజెక్ట్ కావట్లా. దీని గురించి ఆలోచించట్లేదు. మారు మనసు అనే విషయాన్ని ఏ డాక్టరీన్ వాళ్ళు కూడా సీరియస్గా ఆలోచించడం లేదు, మామూలుగా క్యాజువల్గా చెప్తున్నారు. కనుక ఆలోచించవలసింది మారు మనసు. అందుకే 11వ అధ్యాయం 16వ వచనంలో, ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చొని ఉండి పిల్లలను గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడ రైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరి అని పిలుపులాడుకొని చెలికాండ్ర వలె మీరు ఉన్నారు అన్న మాటలు యేసయ్య పలికిన మాటలు. విచారముతో, దుఃఖముతో 3.5 సంవత్సరాలు మన మధ్య ఉండి, మన పితరుల మధ్య ఉండి మారు మనసు గురించి చెప్తే ఎవరు పట్టించుకోనప్పుడు పలికిన మాటలు అవి. ఇప్పుడు దాన్ని వివరించను, అదో పెద్ద సబ్జెక్టు. నేను మీ మధ్యలో కూడా 3 సంవత్సరాల నుంచి బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తున్నాను. మారు మనసు అనే మాటను సీరియస్గా తీసుకోలేకపోతున్నారు అలనాడు వారు, ఇప్పుడు మనము కూడా. అందుకే మారు మనసు గురించి ఆలోచించమని 11వ అధ్యాయంలో చెప్పాడు. 12, 13, 14 అధ్యాయాలు మీరు చదివినప్పుడు అనేకములైనటువంటి పారబుల్స్ని చెప్తూ 13లో దగ్గరగా పరలోక రాజ్యముని గురించి 7 ఉపమానముల పరలోక రాజ్యాన్ని చూపించాడు 13వ అధ్యాయంలోనే. మీకు బాగా చదవలసిన పరిశుద్ధ గ్రంథములోని వివరణ ఏమిటనగా, రీడ్ వెల్, బాగా పరకాయిచ్చే చదవండి. మనము యేసయ్యతో తిరిగితే ఎలా ఉంటుందో చూస్తూ చదవాలి. ఇది అలవాటు చేసుకోండి. నేను కూడా 5 సంవత్సరాల వరకు మామూలుగా చదివాను కనుక నాకు అన్ని ప్రశ్నలే మిగిలిపోయాయి, కానీ సమాధానాలు దొరకలేదు. ఎప్పుడైతే నేను ఆత్మ దేవునిచే సంధించబడి చదవడం, పరకాయ చేయడం మొదలుపెట్టానో అప్పుడు నాకు ప్రత్యక్షంగా చూడగలిగిన అనుభవం వచ్చింది, చెప్పగలిగే అనుభవం కూడా బాగా వచ్చిందని చెప్పవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదామా? తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చూడండి, ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఒక ఎత్తైన కొండ మీదకి
ముగ్గురు శిష్యులను తీసుకొని వెళ్ళాడు. ముగ్గురు, పేతురు, యాకోబు, యోహానులు. యేసయ్యకు ఉన్నది 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో ఫ్రంట్ లైన్ శిష్యులు అని చెప్పచ్చు. ప్రభువును ఎక్కువగా కోరుకొని ప్రభువుతో హత్తుకొని జీవించేవారు ముగ్గురు. 12 మందిలో ముగ్గురు ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉండేవారు. ప్రభువు ఏది చేసినా చూడాలని, ప్రభువుతో జీవించాలని, ప్రభు ప్రతి మాట వినాలని వారు కోరుకునేవారు. ప్రభువు కూడా వారిని ప్రత్యేకంగా చూసేవారు. అందుకే ఇక్కడ ఒక కొండ మీదకి ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను. చాలా వరకు మనం అనుకుంటాము ఈ కొండ సీయోను కొండ అనుకుంటాం. ఇది యెరూషలేము కాదు. నోట్ చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది యెరూషలేము కాదు. ఇది గలిలీ ప్రాంతంలోని తాబోరు కొండ. ఏ కొండ అండి? తాబోరు కొండ. ఇది గలిలీ ప్రాంతంలో ఉన్నది. నోట్ చేసుకోండి. నజరేతునకు 5 మైళ్ళ దూరంలో ఉంది. నజరేతునకు 5 మైళ్ళ దూరంలో ఉంది. గలిలీ సముద్రానికి 12 మైళ్ళ దూరంలో ఉంది. మరలా చెప్తున్నాను, నజరేత్ అనే పట్టణానికి 5 మైళ్ళ దూరంలో ఉంది. గలిలీ సముద్రానికి 12 మైళ్ళ దూరంలో ఉంది. ఈ కొండ చాలా వరకు మెన్షన్ చేయకపోవడంలో అది సీయోను కొండ అనుకున్నారు. దీని గురించిన ప్రవచనం కూడా ఉన్నది. 89వ కీర్తన, ఇది ఏతాను రాసిన కీర్తన. 12వ వచనం చదివినప్పుడు, ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి, తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. చాలండి. చూశారా? ఏతాన్ అనే వ్యక్తి ఒక దైవజనుడు. ఏతాన్ అంటే ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఆసాపు అనే ఒక మ్యూజిక్ డైరెక్టరు దావీదు కాలంలో ఉండేవాడు. అతని కాలంలో ఉన్నటువంటి తంతి వాయిద్యములు వాయించేవారు, మంచి గాయకులు, పంచలోహ వీటిని వాయిస్తూ ఉండేవాళ్ళు, మంచి దైవజనులు కీర్తనలు రాశారు. అందుకే 88వ కీర్తన రాసిందేమో హేమాను, 89 రాసింది ఏతాను. కనుక ఈయన ఏమంటున్నాడు 12వ వచనంలో, ఆత్మ ద్వారా తాబోరు హెర్మోనులు ఉత్సాహధ్వని చేయుచున్నవి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవి 2 కొండలు ఉత్సాహధ్వని చేయడం ఏమిటి? మనం ఎన్నో మరి చదివినా వాటిని పట్టించుకోం. ఎందుకు పట్టించుకోమనగా కొండలు ఉత్సాహధ్వని చేయడం ఏమిటి అని వదిలేస్తాం. అందుకని నేను అంటున్నాను, బైబిల్ స్టడీ రిక్వైర్స్ మచ్ మోర్ అటెన్షన్. వీటి గురించి ఎవరు చెప్పరు, ధ్యానించం కూడా, పెద్దగా పట్టించుకోం. కానీ తాబోరు కొండ ఉత్సాహధ్వని చేయడానికి కారణము, రాబో దినములలో తాబోరు కొండను యేసుక్రీస్తు ప్రభువుల వారు అధిరోహించబోతున్నాడు. అక్కడ నుండి కార్యములు జరిగించబోతున్నాడు. ఫస్ట్ టైం యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఉనికిని చాటినటువంటి స్థితి ఆ కొండపైన. అందుకే ఆ కొండకి ఆ ప్రాముఖ్యత వచ్చింది. ఇకపోతే హెర్మోన్ ఏమిటండి అనొచ్చు. 133వ కీర్తన తర్వాత చదవండి. అక్కడ హెర్మోను మీద పడే మంచు వలె అని ఉంటుంది. అక్కడ ఇది మనకి ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. హెర్మోను అనేది గలిలీ సముద్రానికి 40 మైళ్ళ దూరంలో ఉంది. 40 మైల్స్ గలిలీ సముద్రానికి. గలిలీ సముద్రానికి ఉత్తరాన సిరియా ఉంది. సిరియాకు పైన ఉంటుంది హెర్మోను. ఆ హెర్మోను మంచును గురించి ఎందుకు వివరించవలసి వస్తుంది అనగా, అది శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కార్యములు. ఎప్పుడైనా వివరిస్తాను దాని విషయమై. 133వ కీర్తన వివరిస్తే మీకు బాగా అర్థమవుతుంది.
ఎప్పుడైనా నేను ఆదివారం ఆ సబ్జెక్ట్ తీసుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? తాబోరు కొండకు వచ్చారు. తాబోరు కొండపైన ఆయన రూపాంతరం చెందాడు. వెరీ క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తాబోరు కొండపైన రూపాంతరం చెందాడు. రూపాంతరము పొందెను. ఆయనతో పాటు ఎవరెవరున్నారు? పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురు శిష్యులు, 2 మోషే, ఏలియాలు ఉన్నారు. ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యారు మన వాళ్ళు, చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యారు. మోషే, ఏలియాలు ఎలా వచ్చారంటే తీసుకొని వచ్చాడు. యేసయ్య తలుచుకుంటే, యేసయ్య సృష్టికర్త అండి. ఇప్పుడు ఇదో పెద్ద డిబేటు, అసలు యేసయ్య సృష్టికర్తనా లేకపోతే సృష్టమా చెప్పండి అని కూర్చుంటారు. ఆయన సృష్టికర్త అనే డౌట్ తీరడానికే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు వారికి. అందుకే ఒపీనియన్కి రాకండి, బైబిల్ బాగా చదవండి. ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, దేవుని ప్రతిరూపము అనేది మీ హృదయంలో బైబిల్ చదువుతున్నా కూడా ఏర్పడే ఒక జ్ఞానము అంటాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా అటువంటి జ్ఞానం కావాలి. సరే, మోషే, ఏలియాలు వీరిద్దరూ కూడా యేసయ్యతో అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది చెప్తున్నాను మీకు. వీరు ముగ్గురు కూడా ఈ భూమిపైన 40 రోజులు ఉపవాసం చేసిన వారు వీరు ముగ్గురే. మోజెస్ 40 days ట్వైస్ ఉన్నాడు, 2 సార్లు. దేవుని యొక్క పిలుపునందుకొని 40 దినములు సీనాయి కొండపై ఉన్నాడు. నిద్రాహారాలు, భోజన సదుపాయాలన్నీ మానివేసి. అదేవిధంగా ఏలియా కూడా 40 దినములు ప్రయాణించాడు ఉపవాసముతో. ఎన్ని దినాలండి? మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం అంతా చదవండి, చాలా బాగుంటుంది. 40 days వితౌట్ మీల్. మీరు ఆయన నడిచిన నడకను మీరు గ్రాఫ్గా వేసుకుంటే ఆశ్చర్యపోతారు. స్ట్రైట్గా రాకుండా ఎల్ షేప్లో వస్తాడు. చెప్పడానికి సమయం చాలదు కనుక ముందుకు వెళుతున్నాను. అంత నడక, ఖాళీ నడకన 40 దినములు అడవి మృగము వలె నడిచి సీనాయి కొండకు వచ్చిన వాడు ఏలియా. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, మోషే ధర్మశాస్త్రమును మానవాళికి అనుగ్రహించినటువంటి మహనీయుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, ధర్మశాస్త్రము మోషే తెచ్చెను అని. ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చి 30 లక్షల జనాంగమునకు నీతిని బోధించడం కొరకై 40 దినాలు ఉపవాసం ఉన్నవాడు. అదేవిధంగా ఏలియా కూడా ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ మార్గమును తప్పివేసుకొని విగ్రహాలకు అంకితమై అన్యదేవతా విగ్రహాలను మొక్కుతూ బలులిస్తూ దేవునికి ధర్మశాస్త్రమునకు దూరమైపోయిన వారిని దగ్గర చేర్చుటకు తన ప్రాణమును సైతము ఫలముగా పెట్టుటకు వెనకాడనివాడు ఏలియా. ఈ క్యారెక్టర్ని జాగ్రత్తగా, ఒక రాజు దగ్గరికి పోయి రాజా అని నిలబడిపోయినవాడు ఏలియా. ఏలియా గిలాదు వాడు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. అటువంటి వారు ఒక సమయంలో మానసికంగా స్తబ్దుగా మారిపోయి
విచారములోనికి కృంగిపోయిన వారు కూడా వారి ఇరువరే. చిన్న చిన్న వాటికే తొందరపడిపోయి పలకలను పగలగొట్టుకున్నవాడు మోషే. తను వ్యతిరేకించే వాళ్ళను చూసి అసహనానికి గురైపోయి, ద్రోహులారా, మీ కొరకే నేనేమి చేయాలి అని ఆ బండను దేవుడు మాట్లాడమంటే కర్రతో కొట్టింది కూడా మోషే. దేవుని ఉగ్రతకు లోనైంది కూడా మోషే. ఆ తర్వాత నీవు చనిపోతావు, నువ్వు ఇక్కడనే ఉండిపోతావు, మోయాబు ప్రాంతంలోనే మరణిస్తావని దేవుడు చెప్పినప్పుడు బహుగా కుమిలిపోయి విచారపడింది కూడా మోషే. ఇక నేను పాలు తేనెలు ప్రవహించు స్థలమునకు రాలేనేమో అని విచారించింది కూడా మోషే. మనము కూడా అదే పాత్రలో ఉన్నాం. అందుకే నేను చెప్తున్నాను, తొందరపడకండి. ఏ విషయంలోనూ తొందరపడవలసిన అవసరం లేదు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం ఏమైనా రాశామా? మనకు అర్థం అవ్వడానికి చెప్పండి. మనం రాయలేదే. నీవు అనుకున్న ఒపీనియన్ ఎవరైనా వచ్చేది తప్పనిసరిగా బట్టంది చింపుకుంటున్నారు. ఎందుకు తొందరపడుతున్నారు? నీవు చదివినట్లే అతను చదువుతున్నాడు, అతనికి ఏదో ఒపీనియన్ వచ్చింది, నీకు ఒక ఒపీనియన్ వచ్చింది. ఈ రెండు వేరు వేరు ఒపీనియన్స్ వాళ్ళు ఎందుకు గుద్దుకోవడం, తన్నుకోవడం? కూర్చొని సావధానంగా మాట్లాడుకోండి, అతను చెప్పింది వినండి, ప్రార్థన చేయండి, తెలుసుకోండి. ఈ రోజులలో డిబేట్స్ అని పెట్టుకొని రోజులు 5 గంటలు 6 గంటలు 2 రోజులు 3 రోజులు ఏం తేలింది? ఏమి తేలదు. నీ ఒపీనియన్ నువ్వు మార్చుకో, నా ఒపీనియన్ నేను మార్చుకోను. మన ఒపీనియన్లు ఎవరికి కావాలి? ఆ విధంగా మోషే ఎంత బాధపడ్డాడో 31వ కీర్తన నుంచి మీకు కీర్తన అన్నాను, ద్వితీయోపదేశకాండములో 31వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు కూడా బాధపడుతూనే ఉన్నాడు. నేను చనిపోతాను, పాలు తేనెలు ప్రవహించే స్థలాన్ని చూడనని. అదేవిధంగా ఏలియా కూడా అన్యదేవతలను మొక్కొద్దు, అన్యదేవతలు రూపములు శ్వాస లేనివి అని ఇజ్రాయేల్ జనాంగాన్ని బేతేలు నుండి దాని వరకు కూడా హెచ్చరించిన వాడు ఏలియా. అప్పుడు రాణి అయిన యెజెబెలు అతన్ని చంపేయండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దగ్గర తెండి అతని శిరచ్ఛేదము గావిస్తాను అని చెప్పినప్పుడు భయపడిపోయి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో కుమిలిపోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి ఏడుస్తున్నాడు. నేను చచ్చిపోతాను, దేవా నన్ను తీసుకో, నేను చచ్చిపోతాను. అప్పటికే 8 సూచన క్రియలు చేసినటువంటి గొప్ప దైవజనుడు, రాజును సైతం లెక్క చేయకుండా రాణిని సైతం లెక్క చేయని దైవజనుడు ప్రాణభీతితో కుమిలిపోతున్నాడు. వీరిద్దరికున్న కోరికలు, బలహీనతలు, వారికున్న బలమైన మానసిక స్థితిని కూడా దేవదేవుని ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభువుల వారు తీసుకొని వచ్చాడు. తాబోరు కొండపైకి తీసుకొని రావడానికి గల కారణం ఏమిటనగా, మీరిద్దరూ ఇంత చక్కగా వాడబడి ఎందుకు బలహీనమైపోయారో మీకు తెలియదు, కానీ ఇప్పుడు నేను ఇంకా కొద్ది రోజులలో సిలువలో వేలాడబోతున్నాను, నేను మీలాగా కుమిలిపోవడం లేదు. అసలు నేనెవరో ఇక్కడున్న వారికి భూమిపైన తెలియదు, ఇంకా డిబేట్లు పెట్టుకుంటున్నారు. ఏదో కొంచెం పక్కగా జరిగితే బాగుంటుంది. ఆ రోజులలో కూడా యేసయ్య ఏమిటో తెలియక, ఆ రోజులలో అంటే ఫ్రెష్గా 33 ఇయర్సే కనుక డిబేట్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం కదా. అందుకే యేసయ్య అన్నాడు, నేనెవరో కొందరికైనా తెలవాలి కనుక, వారంటే చనిపోయిన వారు కనుక
వారా వచ్చి చెప్పరు. కానీ బ్రతికి ఉన్నవారు ముగ్గురు ఉన్నారు అందులో. ఎవరండి? పేతురు, యాకోబు, యోహాను. సిలువ నిర్గమము చేయబోతున్నాను, నాకు తెలుసు, నన్ను పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, ఊదారంగ వస్త్రాలు ధరణ చేస్తారు, కోర్టు చుట్టూ తిప్పుతారు, చివరికి సిలువను పెట్టి గొలగతా తీసుకొని పోయి నన్ను సిలువ వేస్తారు, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని కళ్ళకు కట్టినట్టుగా ఆ నిర్గమం గురించి చెప్పడం మొదలుపెట్టాడు వారిద్దరికి. అని అక్కడ లేదు కదా అని మీరు అనొచ్చు. లూకా సువార్త 9వ అధ్యాయం 30వ వచనంలో ఉంది అది. అందుకే ప్రతి పుస్తకాన్ని, ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే మనకి బయటకు వస్తాయి. కొంత ఇచ్చట, కొంత అచ్చట దొరుకును. 9:30 ఒకసారి చదవండి. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. చూశారా? హల్లెలూయా. యెరూషలేములో జరగబోయే నిర్గమమును గురించి తెలియజేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు, మనం అనవసరంగా తొందరపడ్డామని. ఈనాడు మనము కూడా తొందరపడుతున్నాం అనవసరంగా. నేను అందుకే మీకు చెప్తున్నాను, మీరందరూ రేపటి దినాన మంచి స్కాలర్స్ కావచ్చు. అందుకే BRSS అంటాను, బైబిల్ రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్స్. మనమందరము కూడా స్టూడెంట్స్ టు బికమ్ స్కాలర్స్. మనం ఏం తగ్గించుకోని అవసరం లేదు, మనము స్టూడెంట్సేనండి. నేను స్టూడెంట్ని, బైబిల్ రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్స్. 2 మాటలు తెలుసుకొని ఇవే ఇక ఎక్కువ అనుకోవడం కరెక్ట్ కాదు. లైఫ్ లాంగ్ నేర్చుకోవచ్చు. పౌలు గారే ఆ మాటలు అన్నారు, నేను నేర్చుకోవలసింది చాలా ఉంది, నేర్చుకున్నది చాలా తక్కువ అని లేదా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-14 వచనాల్లో నేను ఇప్పటికే సాధించినది ఏమీ లేదన్నాడు, నేను సాధించవలసింది ఇంకా ముందు ఉందన్నాడు. అందుకే గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను అన్నాడు. మనలో కూడా చదవండి, చదవండి, ప్రార్థించండి, అన్నిటినీ తీసుకోండి, అన్నిటినీ తొందరపడకండి. తొందరపడి ఒక ఒపీనియన్కి వచ్చి బట్టలు చింపుకునే స్టేజ్కి వెళ్ళకండి. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. సరే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందాడో, అనగా తన నిజత్వమును, నిజ రూపమును చూపించాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందా? తనంతట తాను రూపము మార్చుకోగలడు. ఇది నంబర్ 1. ఇది నంబర్ 1. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. సర్వ అధికారములు కలిగి ఉన్నవని చెప్పాడే, అదేమిటనగా తనంతట తానుగా ఎవరో వచ్చి రూపాన్ని మార్చింది అయినా తనంతట తానుగా రూపాన్ని మార్చుకోగలిగాడు, తనంతట తానుగా రూపాన్ని మరలా తెచ్చుకోగలిగాడు. కనుక ఆయన దేవుని ప్రతిరూపము అని మనకు అర్థం అవ్వడానికే చూపించాడు 17వ అధ్యాయం. 17వ అధ్యాయం చదివాక కూడా ఆయన నిజంగా దేవుడేనా అని అడిగేవాళ్ళు ఆలోచించండి, దీన్ని రికార్డ్ చేసుకోండి. నేడు నీవు పరదేశంలో నాతో ఉందని చెప్పేసి లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో దొంగతో ఎలా చెప్పగలిగాడు? దేవునిగా చెప్పాడు. లేదు నేను ఇప్పుడు పోయి పర్మిషన్ తీసుకొని వస్తాను అనలేదే. టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ది ప్యారడైజ్ అన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన దేవుని ప్రతిరూపము, దేవుని యొక్క ఉనికి మన మధ్యలో ఉన్నది. వెంటనే ఎప్పుడైతే ఆ రూపమును చూశారో ఈ ముగ్గురు డామున పడిపోయారు. ఆ వెలుగును చూసి, ఆ రూపాంతరం యొక్క స్థితిని చూసి. మరి ఒకటి, మోషే ఏదైతే అనుకున్నాడో పాలు తేనెలు ప్రవహించు స్థలమును చూడలేని అని అనుకున్నాడో, ఆ మోషే ఇప్పుడు కరెక్ట్గా నడిబొడ్డైనటువంటి యెరూషలేము యొక్క దగ్గరలో ఉన్న తాబోరు కొండపై నిలబడి మొత్తాన్ని చూస్తున్నాడు. చూడండి, తన కోరికను నెరవేర్చాడు. అక్కడ తన కోరికను నెరవేర్చాడు. ఏలియా కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. అందుకే వారిద్దరిని తీసుకొని వచ్చాడు. అనవసరంగా నేను భయపడ్డానే అని. ఈనాడు మీరు కూడా కష్టాలకు భయపడకండి.
ఇఫ్ యూ బిలీవ్ జీసస్, యేసయ్య నమ్మండి, అంతే, ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత ఇక 17వ అధ్యాయం అంతా మీరు తర్వాత చదవండి. ఇక్కడ ముఖ్యంగా ఆయన కొండ దిగి వస్తూ తన శిష్యులతో ఏమని చెప్తాడంటే, ఈ దర్శనాన్ని ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. ఎందుకనగా ఆయన నిజత్వం తెలిస్తే సిలువ వేయరు. అందుకు ఎక్కడ కూడా యేసయ్య తాను ఏమిటో, తాను చేస్తున్న క్రియలు ఏమిటో బయటపడకూడదనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా చెప్పొద్దనే అన్నాడు. స్వస్థపరిచిన వారితో కూడా ఈ విషయం ఎవరికీ చెప్పకు అని చెప్తున్నాడు. ఎందుకనగా సిలువ వేయరు. యేసయ్య వచ్చింది సిలువ వేయబడాలి. యేసయ్య సిలువ వేయబడితేనే మనకు రక్షణ వస్తుంది. ఆయన వచ్చిందే ఆ ప్రణాళిక సిద్ధపరచుకొని. 17th చాప్టర్ జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత మేఘము నుండి ఒక శబ్దం వినబడ్డము, ఈయన మాట మీరు వినవలను అని చెప్పడం. ఇది రెండోసారి వచ్చిన శబ్దం. మొదటిసారి ఎక్కడొచ్చిందో చెప్పగలరా మీరు? ఎక్కడొచ్చిందండి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో కనపడుతుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నాను అని. రెండవ మారు ఇక్కడ మరలా శబ్దం వినపడింది. దీనినే పేతురు రికార్డ్ చేశాడు, యోహాను రికార్డ్ చేశాడు. ఈ సందర్భాన్ని అపోస్తలుడైన యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో రికార్డు చేశాడు. మేము ఆ జీవమును చూశాము, ఆ జీవమును ముట్టుకున్నాము, తాకి చూశామని అక్కడ రాశాడు. పేతురేమో 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో కొండ నుండి వచ్చిన ఆ శబ్దమును మేము చెవులారా విని కనులారా చూసి మేము రాస్తున్నాము అని అన్నాడు. కనుక వీరిద్దరు కూడా రికార్డు చేశారు. మనం ఎన్ని రికార్డు చేసినా మన హృదయంలో ఒక ఒపీనియన్కి వచ్చిన వాళ్ళు మారరు. అందుకే చాలా వరకు బోధకులైన మనలో బోధిస్తున్నారు. త్రిత్వం గురించి చెప్పి కూర్చున్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి త్రిత్వం గురించి అడగండి, నాకు అదే ఇంకా అర్థం కావట్లేదు తమ్మి అంటాడు. ఆయనకే అర్థం కాదు. ఎందుకనగా తను ఒక ఒపీనియన్లో ఉండిపోయాడు. ఆ ఒపీనియన్ నుంచి బయటికి రావడానికి చదవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వల్ల బైబిల్ని చదవాలి. చదవకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే రూట్ తప్పే ఛాన్సెస్ ఉన్నాయి. చదవాలి, బాగా కష్టపడి చదవాలి. తెలిసిన విషయాల్ని రిలేట్ చేసి చూసుకోవాలి. నీకు నీవుగా ప్రార్థించాలి. ఆత్మపూర్ణుడిపై ప్రార్థించి ఆత్మ సహాయం కూడా తీసుకోవాలి. ఇన్ని ఉన్నాయి. కనుక మరలా చెప్తున్నాను, ఒక ఒపీనియన్కి ఎవరు రాకండి. బైబిల్లో అనేక ఒపీనియన్లకు వచ్చి అలానే రూట్ తప్పారు. ఒక 30-40 సంవత్సరాల క్రితం వాడు చెప్పారంటే అది ఆ రోజులలో ఏమీ లేదు. ఈ రోజులలో ఏంటండి 13 బైబిల్ ఎన్సైక్లోపీడియాస్ ఉన్నాయి, 13 రికగ్నైజ్డ్. మోర్ దెన్ 34 2 years బ్యాక్ బైబిల్స్ ఉన్నాయి. ఇది కానానికల్ బైబిల్స్ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసినవి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఎన్ని విషయాలైనా తెలుసుకోవచ్చు, ఓపిక ఉండాలి. కానీ వాటిని వెంటనే ఒక కంక్లూజన్కి రాకుండా తెలుసుకొని ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. అప్పుడు యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఐడియా అండ్ ఒపీనియన్ అగెన్స్ట్ ది బైబిల్. ఇప్పుడు 18వ అధ్యాయంలోకి వస్తే, అక్కడ ఒక జాడ్యం పుట్టుకుంది. మనకున్న జాడ్యమే. పరలోకంలో ఎవరు గొప్పవారని ఆ 12 మంది శిష్యుల్లో ఒక జాడ్యం వచ్చేసింది. పరలోకంలో ఎవరు గొప్ప. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం వల్ల ఈ డిబేట్స్ కారణం ఏంటనుకుంటున్నారు?
నా జ్ఞానం గొప్ప అని, నాకు నేనే. ఎదుటివాడి చేతిలో ఓడిపోతున్నా అనుకుంటున్నాడు. ఇదే రన్నింగ్ రేసా? ఓడిపోవడం ఏంటి, గెలవడం ఏమిటి? ఇక పరలోకంలో ఇక్కడ అయిపోయింది. ఇక పరలోకంలో ఎవరి గొప్ప? వాళ్ళు 12 మందిలో వచ్చిన డౌట్ని యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య పరలోకంలో ఎవరు గొప్ప అని అడిగారు. అప్పుడు యేసయ్య నవ్వాడు. అసలు మీరు పరలోకంలోకి వస్తారో రారో చూసుకోండి అన్నాడు. అందుకే 2వ వచనంలో ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని మీరు రూపాంతరం చెంది ఈ పిల్లవాని వలె మారితేనే తప్ప పరలోక రాజ్యములోనికి ప్రవేశింపరని చెప్పాడు. చిన్న పిల్లల వలె మారాలి. అదే న్యూ బోర్న్ స్టేట్. మన మనస్తత్వం అలా మారాలి, మనం అలా మారిపోవాలి. లూకా సువార్త 22 అధ్యాయం 24వ వచనంలో కూడా ఉంది. లూకా 22:24లో కూడా, అక్కడ కూడా ఇదే ప్రశ్న. ఒకసారి చదువుతాడు ఎవరన్నా? 22:24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను. చూసారు, ఒక వివాదమే పుట్టింది. తమలో ఎవరు గొప్ప? ఇప్పుడు మనలో కూడా అదే. ఈ డిబేట్స్ ఏంటనుకుంటున్నారు? ఎవరు గొప్ప అనగా చిన్న పిల్లవాని వలె తన్ను తాను తగ్గించుకొని దివారాత్రులు. అందుకే కీర్తనకారుడు అన్నాడు కదా, 1వ కీర్తన 1, 2, 3లో మీరు దివారాత్రములు ఆ ధర్మశాస్త్రమునందు ఆనందించు ధ్యానించు మీరు జీవించినట్లయితే ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని చెప్పిన మాటలు మీరు నెరవేరుస్తారు. కనుక చిన్న పిల్లల వలె మనము మారాలి. 18వ అధ్యాయం అంతా కూడా దాదాపుగా ఆ విషయాన్నే తండ్రి చెప్తూ వచ్చాడు. ప్రార్థనలు, చిన్నపిల్లల మనస్తత్వము. 18వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో కూడా ఏమని ఉంటుందంటే, ఎవరైతే 2, 3 కూడుకొని నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. అసలు ఫస్ట్ చేయవలసింది ప్రార్థనలు, ఫస్ట్ చేయవలసింది చిన్నపిల్లల మనస్తత్వం. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 19వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇక్కడ ఒక కొత్త డౌట్ ఏమిటంటే, నపుంసకుల గురించి ఒక డౌట్ వచ్చింది. 19:12లో తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు. చాలండి. ఈ మూడు విషయాలు ఈనాడు ఇది ఒక మంచి సబ్జెక్ట్ అని చెప్పచ్చు. అసలు సద్దూకయ్యులు యేసయ్య దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రశ్న వేసి ఆ తర్వాత ఈ ప్రశ్నలోనికి వెళ్ళారు. అందుకే అది నేను అనేక మార్లు చెప్పాను కనుక దాన్ని ఎత్తుకోదలుచుకోలేదు. ఇక్కడ యేసయ్య చెప్పాడు, నపుంసకులుగా మారడం అనగా పరలోక రాజ్య నిమిత్తమై ఒక డెసిషన్స్ తీసుకోవడం. 3 రకాలుగా. ఒకటి బై బర్త్ నపుంసకులు, తల్లి గర్భము నుండే నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. రెండవది మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. మూడవది పరలోక రాజ్య నిమిత్తమై తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నవారు ఉన్నారు. వీరు ముగ్గురికి కూడా పరలోక రాజ్యం ఉన్నదని చెప్పాడు. ఇదో ప్రశ్న కనుక చెప్తున్నాను. తల్లి గర్భము నుండి పుట్టినటువంటి నపుంసకునికి పరలోక రాజ్యం ఉన్నదంటే ఉన్నది. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 29 నుంచి 39 వచనాలు మీరు చదివినప్పుడు అక్కడ ఇథియోపియా నుండి వచ్చినటువంటి ఒక నపుంసకుడు, అతను బై బర్త్ నపుంసకుడే. అతను మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని
సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోయాడు. చూసారా, నపుంసకుడే, మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు. అర్థమైంది కదండి. బై బర్త్ నపుంసకులకి పరలోక రాజ్యము ఉన్నది కనుకనే పర్మిషన్ అక్కడ తండ్రి ఇవ్వడం జరిగింది. ఒక సువార్థికుడు అయినటువంటి ఫిలిప్ బ్యాప్టిజం ఇవ్వడం, ఆ తర్వాత అతను సువార్త ప్రకటిస్తూ ఇథియోపియాకి వెళ్ళిపోవడం. రెండవది, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు డానియేలు, హనన్య, అజర్యా, మిషాయేలు. వీళ్ళు నలుగురు కూడా నెబుకద్నెజర్ కాలంలో నపుంసకులుగా చేయబడ్డవారు. వారి గురించి నేను చెప్పవలసిన అవసరమే లేదు. దానియేలు గ్రంథం 6 పార్ట్లుగా చెప్పాను. వాళ్ళేమి ఖిన్నులై దుఃఖ మనస్కులై ఇక మా బ్రతుకు పాడైపోయిందని కూర్చోాల. 100th ఇయర్ వరకు కూడా డానియేల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ప్రార్థన యాచన చేసి గొప్ప విట్నెస్ మన ముందు ఉంచారు, సాక్ష్యాన్ని మన ముందు ఉంచారు. ఇక మూడవ స్టేజ్ ఏమిటంటే తమ్ము తామే పెళ్లి చేసుకోకూడదు అని ఒక తీర్మానం తీసుకోవడం. మన మధ్యలో చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. బాగా తెలిసిన వ్యక్తి మనకి పౌలే. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. పెళ్లి చేసుకోవాలా, పౌలు గారు పెళ్లి చేసుకోవాలా. మన మధ్యలో కూడా చాలామంది పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నారు. ఇది చూడడానికి చాలా తేలికగా ఆయన పెళ్లి చేసుకోలేదండి అని అంటుంటాం, కానీ అది అంత ఆషామాషి ఈజైన స్థితి కాదు. ఒక మగవాడు లేక ఒక స్త్రీ వివాహము చేసుకోకుండా సబ్మిట్ చేసుకోవడం అనేది మాటలు చెప్పినంత ఈజీ కాదు. ఎంతో ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారు, దేవునిలో అంటుకట్టబడిన వారే చేస్తారు. అదే యేసయ్య చెప్పాడు. కనుక వారు ధన్యులు. నేను చెప్తున్నానండి, మనలో ఎవరైనా యుక్త వయసు వచ్చిన తర్వాత నేను ప్రభువు కొరకు పెళ్లి చేసుకోను అన్న వారికి స్ట్రైట్గా పరలోకం నుండి 50 మార్కులు పడతాయి. 50 మార్క్స్ డైరెక్ట్గా గ్రేస్ మార్క్స్ 50 పడతాయి. అక్కడ నుంచి ఆయన ఏమాత్రము కష్టపడుతుంటే అవన్నీ యాడ్ అవ్వకుండా వెళ్ళిపోతారు. అందుకే పెళ్లి చేసుకోకుండా చేసే సేవ అది కూడా యథార్థత అండోయి. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా చాలా పనులు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. యథార్థత కావాలి. మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకోలేదు పేరుకు, కానీ పిల్లలు చాలామంది ఉంటారు వాళ్ళకి. అదొద్దు. స్త్రీలకి ఉన్నారు, పురుషులకు ఉన్నారు. మేము పెళ్లి చేసుకోలేదు అంటారు. ఆ వాడవాడంతా వాళ్ళే ఉంటారు. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. యథార్థవంతులు వారికి దేవుడు ఒక గొప్ప స్థితినిచ్చాడు. అందుకే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3-5 వచనాల్లో షండు ఎండిన చెట్టు అని అనుకోవద్దు, నేను వారికి ఒక ప్రాకారములో ఒక భాగాన్ని ఇస్తున్నాను, నా కొడుకులు నా కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన నాణాన్ని నేను ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక వీటి విషయంలో మనం ఏదో చిన్న చూపు చూసి వాళ్ళని హేళన చేయవలసిన అవసరం ఏమీ లేదు. భర్తలు యథార్థముగా ఏ విధంగా చేసినప్పటికీ కూడా ఒకటి గుర్తుంచుకోండి, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ని పొందుకుంటారు. పోతే మరికొందరు పెళ్లి చేసుకోకూడదు అనే ఒక ఆజ్ఞ ఉన్నది అనే అపోహ సృష్టించి వాళ్ళ ఒక గుంపే బయలుదేరారు. వాళ్ళ పేరు ఎస్సనీయులు. నోట్ చేయండి, ఎస్సనీయులు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో కనపడతారు.
వారు మనస్సాక్షికే వాత వేయబడిన వారు. పెళ్లి చేసుకొనుట పెళ్లి చేసుకోకపోవుట అనేది నీ యొక్క వ్యక్తిగతమైన సమర్పణ జీవితంతో ముడిపడి ఉన్నదే తప్ప ఇది ఆజ్ఞ కాదు. అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇక 19వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 19. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇది ఈనాడు ప్రపంచములో మోర్ దాన్ 80 అనడం కంటే 90 అనొచ్చు, కాంట్రవర్సీగానే ఉంది. ఈ స్టేట్మెంట్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ని తీసుకున్నాను. నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, దీని మీద వెచ్చిస్తాను. ఎందుకనగా బైబిల్ స్టడీ చేస్తున్నాం మనం. బైబిల్ స్టడీ అనగా రీసెర్చ్ స్టూడెంట్స్ అని చెప్పాను. ప్రతి విషయాన్ని దాటి వేసుకుంటూ పోతే నేను ఈ విషయాన్ని నా స్టూడెంట్స్ నా మధ్యలో ఉన్నారు. ఒక 10 సంవత్సరాల క్రితమే నేను క్వశ్చనీర్లో దీని గురించి చెప్పాను కొత్తగూడెంలో. చాలా వరకు తెలుసు. మొట్టమొదట నన్ను చాలా వరకు అడిగారు, వ్యతిరేకించారు, రకరకాలుగా మీరు చెప్పేది తప్పు సార్. నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పేది నా ఒపీనియన్ కాదు. చెప్పండి, నా ఒపీనియన్ కాదు. ఫస్ట్ చెప్తున్నాను, నా ఒపీనియన్ నేను చెప్పటం లేదు. బైబిల్ ఏం చెప్పిందో అది చెప్తున్నాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను. నా దగ్గరికి ఎవరైనా మీరు పట్టుకొని వస్తే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ది సిచ్యువేషన్. వాళ్ళు వెనక వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తూ ఇక అఫెండ్ అవుతున్నారు. వాళ్ళు ఇక ముఖ కవళికలు మాకు తెలిసిపోతాయి. యాజ్ ఏ గాడ్ సర్వెంట్ 27 సంవత్సరాలుగా నేను గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ అండ్ గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా ఈజీగా గమనించగలుగుతాను. ఎదుటిపాటు వింటున్నాడా లేదా, అతను అసహనానికి గురవుతున్నప్పుడు వదిలేస్తాను నేను. దట్ ఈస్ యువర్ లుక్అవుట్. బట్ వాట్ బైబిల్ ఈజ్ టెల్లింగ్ ఈజ్ కరెక్ట్. ఒకటి గుర్తుంచుకోండి, మనకు అర్థం కాలేదని బైబిల్ తప్పనకూడదు. సూర్యుడు అక్కడనే ఉంటున్నాడు అని కదలడు. నీకు తెలియకపోతే నువ్వు కదలడు అనుకుంటున్నావు. కానీ ప్రసంగ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో సూర్యుడు కదులును అని ఉంది. భూమి కూడా కదులును అని ఉంది. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. మనకి అవి తగలక మనం ఏవేవో అనుకుంటున్నాం. కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, మోర్ దాన్ 90 అని కూడా అనొచ్చు, బట్ ఐ ఫీల్ 80 అబౌవ్. రీసెర్చ్ స్కాలర్స్గా నేను కూడా దీన్ని విషయమై బాగా స్టడీ చేశాను. చేసిన విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. నేను నా ఒపీనియన్ చెప్పటం లేదు. మీరు మీ ఒపీనియన్కి రండి. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భూమిపైన ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో లేక 5 వచనాల్లో దేవుని కుమారులు మానవ కన్యకలను వివాహమాడి నెఫిలులు కన్నారు అని ఉంది అక్కడ. నేను బ్రీఫ్గా చెప్తున్నాను. దీనికి 2 వర్గాలు ఉన్నాయి. ఏమండి, దీనికి 2 వర్గాలు ఉన్నాయి. వెంటనే నువ్వు ఒపీనియన్కి ఎందుకు వెళ్తున్నావు? ఏది కరెక్టో ఆలోచించండి. నిజంగానే దేవుని కుమారులు అనగా ఎవరు, మానవ కుమార్తెలు లెక్క కన్యకలు అనగా ఎవరు, వీళ్ళిద్దరు వివాహం ఆడితే నెఫీలు ఎలా వచ్చారు అనేది ఆలోచించండి, వాటిని ధ్యానించండి. లేదా దేవుని కుమారులు అంటే హేతు కుమారులని, మానవ కన్యకలు అంటే కయ్యని పిల్లలని, వాళ్ళు చేసుకున్నందుకు నెఫీలు వచ్చారని అది ఆలోచించండి. ఇది ఆలోచించండి, అది ఆలోచించండి. 66 పుస్తకాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆలోచించండి. అప్పుడు మీరు ప్రార్థన చేయండి, మీకు అర్థమవుతుంది. ఎవరో చెప్తారు, కొందరు 40% చెప్పొచ్చు. నో బ్రదర్, అది వీళ్ళిద్దరూ కాదు 3వ వ్యక్తి అన్న వాళ్ళని కూడా చూశాను నేను.
ఎందుకు ఆ ఊహలు? ఒకనిలో నుండి, ఒక కుటుంబంలో నుంచి సర్వ ప్రజ వస్తే వీళ్ళు కాక ఇంకోళ్ళు అని చెప్తే ఎట్లా నమ్ముతారండి? ఎందుకంటే ఆ సొంత స్టేట్మెంట్లు. ఏదైనా సరే 2 ఒపీనియన్స్ తీసుకోండి, 3 ఒపీనియన్స్ తీసుకోండి, చదవండి. ఎవరో చెప్పారని తీసుకోవద్దు. పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు నేను చెప్పానని నా ఒపీనియన్ కొడితే, నా ఒపీనియనే చెప్పను. అసలు నేను ఎక్కడా చెప్పను. ఒపీనియన్ చెప్పడానికి నేను రాలేదు. బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. బైబిల్ టీచర్గా వచ్చాను. బైబిల్ స్టూడెంట్గా వచ్చాను. నేను రీసెర్చ్ స్టూడెంట్గా వచ్చాను. కనుక ఇక్కడ ఏమనుందో చూడండి. పేతురుకి ఒక డిజిగ్నేషన్ ఇచ్చాడు తండ్రి. ఎందుకనగా, పేతురు, నీ పైన నేను ఒక సంఘాన్ని కడతాను, నీ ద్వారా ఒక సంఘాన్ని కడతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లో ఉంటుంది. కనుక పేతురు ఏం చేశాడంటే, ఈ 12 మంది శిష్యుల తరపున వచ్చి యేసయ్యను అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా మళ్ళీ మీరు ఒకసారి చదవండి పాస్టర్ గారు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చూడండి, పేతురుతో పాటు శిష్యులందరూ ఉన్నారు, 11 మంది. వాళ్ళందరూ కూడా యేసయ్య ముందు ఉన్నారు. యేసయ్యని పేతురు అడిగాడు, అయ్యా, మేము సమస్తమును విడిచిపెట్టి, 4 సువార్తలు జాగ్రత్తగా వినండి, చదవండి, సమస్తమును వదిలిపెట్టి, మార్కు సువార్త అనుకుంటా, మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. యేసయ్య పిలిచినప్పుడు జెబెదయి పడవలో, నావలో ఉన్నటువంటి పిల్లలిద్దరూ, యోహాను యాకోబులు, జీతగాండ్రకు తండ్రిని వదిలిపెట్టి యేసయ్యను వెంబడించారు. తండ్రిని జీతగాళ్లకు వదిలిపెట్టి, భార్య బిడ్డలను పక్కకు పెట్టి యేసయ్యను వెంబడించారు. వారి సుఖములను పక్కకు పెట్టి యేసయ్యను వెంబడించారు. అందుకే ఇక్కడ మాట వాడాడు, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మరి మాకేం దొరుకుతుంది? 5 నిమిషాలు ప్రార్థన చేయం, 9 వరాలు కావాలని కోరుకుంటాం. 10 నిమిషాలు ప్రార్థన చేయం, అది లేవు ఇది లేవు అంటుంటాం. కనుక పేతురు అడిగాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, యేసు వారితో అనగా ఎవరితో? 12 మందితో. జాగ్రత్త చెప్పాలి. 12 మంది శిష్యులతో, వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. నేనే అభయం ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయనే సింహాసీనుడై కూర్చున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, నేనే కూర్చున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును, ఎంతమంది? 12 మంది. జాగ్రత్తగా వినండి, ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్సే. ఈనాడు ప్రపంచమంతా కూడా ఒక రకంగా హేళనగా కూడా నవ్వచ్చు, దానిదేమంటలే. కానీ నేను మాట్లాడుతున్న లేఖనాలు, నాట్ మై ఒపీనియన్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ లేఖనమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎంతకాలం బ్రతుకుతానో నాకే తెలియదు. ఇది నేను 10 సంవత్సరాల క్రితం నా మధ్యలో ఉన్న శిష్యులకు తెలుసు. మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎంతమందికి అర్థమైందండి? చెయ్యొచ్చు, చెప్పాలి. ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ చదవాలన్నా? మళ్ళీ చదవమని చదువుతాను. పేతురు అడుగుతున్నాడు, ఇదిగో యేసయ్య,
మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అనగా యేసయ్యను అడగగా, అప్పుడు యేసయ్య వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. చాలండి, ఇది నెరవేర్పు, ప్రాఫెసీ నెరవేర్పు. అంతటా సింహాసనములను చూశాడు, వారు విమర్శ చేయబోతున్నారు. వీరెవరు, ఎవరికి విమర్శ చేస్తారు, ఏమిటి చేస్తారు అనేది ప్రకటన గ్రంథంలో మనం ధ్యానించే అంశము. కానీ నెరవేర్పు అనేది 4వ వచనంలో ఉన్నది. ఇంతవరకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ 12 మందిలో 11 మంది గురించి వైద్యం లేదు, ఒక వ్యక్తితోటి వైద్యం ఉన్నది. అతను ఎవరంటే ఇస్కరియోతు యోధ. ఈ ఇస్కరియోతు యోధ పరలోక రాజ్యంలోనికి రాడు అని 90% వరకు కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు వినే ఉంటారు, నేను విన్నాను. ఇది ఒక అంగీకారానికి వచ్చినటువంటి ఒక సాల్వ్డ్ క్వశ్చన్ అని చెప్పచ్చు. మరికొందరైతే అసలు ఆ ఇస్కరియోతు యోధ నరకంలో ఉన్నట్టుగా కూడా చూసినట్టు చెప్తున్నారు. మరికొందరేమో నరకం దగ్గరలో తిరుగుతున్నారని దర్శనాలు ఉన్నాయని చూశారు. అసలు ఇస్కరియోత పేరు ఎత్తితేనే ఉగ్రులైపోయి ఒక బూతులే మాట్లాడటం లేదు, కానీ అన్ని రకాలుగా దూషించేవాళ్ళని చూశాను. ఎందుకనగా వాడు త్రాష్టుడని, వాడు ఆత్మహత్య చేసుకున్నాడని, చాలా రకాలైనటువంటి వచనాలు కూడా ఉన్నాయి కదా. కీర్తనాకారుడు రచించిన కొన్ని కీర్తనలు, తర్వాత అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 16 నుంచి చివరి వరకు ఉన్న వచనాలు, ఇవన్నీ చదివినప్పుడు యూద పరలోకానికి రాడు అని అనుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పోతే మనము ఒక ఒపీనియన్కి రావద్దు. గొడవ చేస్తున్నాయి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో ఒక బెరియా గ్రామములో పౌలు గారు శీల గారు చెప్పిన మాటలను అవి అలా ఉన్నావో లేవో అని వాళ్ళు ఏం చేశారు, గ్రంథములను రిఫర్ చేసి పరిశీలించి వాళ్ళు తెలుసుకోవడం ట్రై చేశారు. మనం అదే పని చేయాలి. ఇప్పుడు మనం ఆ పని చేయాలి. ఆ రోజులలో మన చేతిలో ఉన్నట్టుగా బైబిల్ లేవు. వాళ్ళు పరిశీలించాలంటే మరి ఆ రోజులలో ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి, వారు ఇస్తే చదవాలి. ఇంకా మనకు అది కాదు. మన చేతిలో బైబిల్ ఉంది, 66 పుస్తకాలు మనం చదవచ్చు, కానీ వారి మనస్తత్వం మనకు ఉండాలి. అందుకే చెప్తున్నాను, పరిశీలించి ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ 19 చాప్టర్ 27, 28 వర్సెస్లో ఉన్న స్టేట్మెంట్ ఏమిటి అనేది మనం పరిశీలించాలి యాజ్ ఏ రీసెర్చ్ స్కాలర్.
ఇవి మనకు అర్థం కావాలి అంటే మనం చదివే, మనం చేసే ఎఫర్ట్స్ లేక ప్రయత్నాలు ఒకంత పెరగాలి. లూకాసు వార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నవి. ఆ మాట అన్నాడు తండ్రి. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి. వేర్ యూ హ్యావ్ టు రీడ్ స్క్రిప్చర్స్ డైలీ. తండ్రే చెప్పాడు, మనకు అనుగ్రహం ఉన్నది, మనం వాటిని చదవము. ఎవరో చెప్పిన వాటిల్లో, మనమేదో అనుకున్న వాటిల్లోనో, ఎవరో ఒక 10 మందిని అడిగి వాళ్ళు చెప్పిన ఒపీనియన్ తీసుకొని మనం ఒపీనియన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు ఎవరినన్నా అడగండి, ఈ చుట్టుపక్కల స్టేట్స్లో ఉన్నవాళ్ళు, ఇంకే దీనికి క్వశ్చన్ ఏంటి బ్రదర్ అని, ఖచ్చితంగా నరకంలో ఉన్నాడు అంటారు. కనుక స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2లోకి వచ్చిన వాళ్ళు స్టేజ్ 3లోకి రావాలి. అందుకు నేను చెప్పాను. మరి మనకెలా తెలుస్తుంది? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు. మనకి ఎవరి వల్ల తెలుస్తుందండి? చెప్పాలి, పరిశుద్ధాత్మ వలన. ఈ టిపికల్ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్పాలి? మనకి పరిశుద్ధాత్ముడు చెప్పాలి. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించి మనకి చెప్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే ఈ లేఖనాన్ని లిఖింపజేశాడు, పరిశుద్ధాత్ముడే ఈ కార్యమును జరిగించాడు కనుక ఆయనకి తెలుసు. ఇప్పుడు మనము లేఖనాలు ధ్యానించే ముందు త్రిత్వంలో 3వ వ్యక్తిని మనము ఆహ్వానించాలి, పరిశుద్ధాత్మని. ఎందుకనగా మన ఆత్మతో వివేచిస్తే అర్థం కాదు, దేవుని ఆత్మతో వివేచించాలి. మన ఆత్మ లౌకిక ఆత్మ. 14వ వచనం చదవండి, అక్కడనే ఉంటుంది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చాలండి. ఇప్పుడు మీకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు మనం మనం ఏ ప్రశ్న వేసుకున్నాం? 19వ అధ్యాయము 27, 28 వచనాలు. దీని ఆన్సర్ని మనం ఇక్కడ వెతుక్కుంటున్నాం, రీసెర్చ్ స్టూడెంట్స్గా వెతుక్కుంటున్నాం. వెతుక్కోవాలంటే మనకు బాగా రీడ్ చేసి, అంటే చదివే అలవాటు చేసుకోవాలి. నెంబర్ 2, ఆత్మ తండ్రిని ఇన్వైట్ చేసుకోవాలి. ఆత్మ తండ్రిని ఇన్వైట్ చేసుకొని ప్రార్థన చేస్తూ, ప్రభువా 66 పుస్తకాలు మేము చదువుతున్నాము, 66 పుస్తకాలలో ఏవి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో వాటిని మాకు తెలియచెప్పి ఈ విషయమైన ఒక వెలుగును ప్రకటించమని ప్రార్థన చేయాలి. అప్పుడు రెస్పాన్సిబిలిటీ పరిశుద్ధాత్మ తండ్రి తీసుకుంటాడు. ఇప్పుడు యెషయా గ్రంథము, ఎక్కడి నుంచి జాగ్రత్త నోట్ చేయండి. ఇది యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము 3వ లైను. సరే, మొదటి నుంచి చదవండి. 10 55:10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయనో. ఆగుదాం. ఇక్కడ అర్థమవడానికి వాడిన పదం ఇది. దేవుడు వర్షమును కానీ మంచును కానీ పరలోకం నుండి పంపిస్తే అది వచ్చి ఆ భూమిని తడిపి మనకు ఆహారమునిచ్చి, ఆహారం వచ్చేంత వరకు ఆ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసి తిరిగి వెళుతుంది. ఏది? హిమము కానీ వర్షము కానీ. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. చూసారా? దేవుని నోట నుండి ఒక మాట వస్తే అది ఎలా ఉంటుంది చెప్పాలి. హల్లెలూయా. అర్థమైందండి అందరికీ? దేవుడు ఒక మాట అంటే ఆ మాట గాలిలో ఉంటుంది. మీకు అర్థమవడం చెప్తున్నాను. దేవుడు ఒక మాట అన్నప్పుడు ఆ మాట ఎక్కడ ఉంటుంది? గాలిలో ఉంటుంది.
ఆ గాలిలో ఉన్న మాట, దేవుడు చెప్పిన మాట నెరవేరేంత వరకు అది తిరిగి తిరిగి నెరవేర్చబడిన తర్వాత అది అయింది అన్నప్పుడే వెనక్కి తిరిగి వస్తుంది. ఇప్పుడు అందుకే ఎగ్జాంపుల్గా మంచును, హిమమును, వర్షమును చెప్పాడు. అవి ఆ పని చేసి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి. దేవుడు ఏ మాట పలికినా అది ఎయిర్లోకి వచ్చి ఆ పని జరిగించిన తర్వాతనే, అది నెరవేర్చబడిన తర్వాతనే వెనక్కి పెడుతుంది. ఇది నోట్ చేశారు అందరూ? 55:10, 11 చదవండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయును. చూసారా? ఖచ్చితంగా నా మాట నెరవేర్చబడాలి అని చెప్తున్నాడు. నిష్ఫలముగా నెరవేర్చక నా యొద్దకు మరలి రాదు. ఏంటది? ఆయన మాట, దేవుని మాట. ఏ మాట అయినా సరే దేవుడు పలికితే. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవలసింది అసలు యేసయ్య దేవుడేనా, ఇది కావాలి మనకి. యేసయ్యగా 27లో పలికింది ఎవరండి? యేసయ్య పలుకుతున్నాడు కదా. నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద మీరు కూర్చుండి తీర్పు తీరుస్తారని పలికింది ఎవరు? యేసయ్య. ఆ యేసయ్య పలికిన మాట ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అది గాల్లోకి వచ్చింది. తూచ్ ఊరిని అన్నానంటాడా? ఏదో పేతురు అడిగాను కనుక మనం అంటామే, అరే నువ్వు బాగా చదువుకోరా నీకు టీవీ కొనిస్తానని. లేకపోతే డ్యూక్ మోటార్ సైకిల్ కొనిస్తానంటాడు. డ్యూక్ కాదు కదా, టైర్ కూడా కొనియాడు. ఏ మాట అయినా సరే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడనే దీని సమాధానం ఉంది. దీంతో క్లోజ్ చేస్తాను ఇవాళ. ఇది క్రాష్ అవుట్ కావాలి. ఎందుకంటే 2 ఆర్గ్యుమెంట్స్ మీరు ధ్యానించండి, మీరు ఆలోచించండి, మీరు చేయండి. మీకు ఏది చెప్తాడో తండ్రి దాన్నే మీరు స్వీకరించండి. యూ నీడ్ నాట్ స్పెల్ అవుట్ యువర్ ఒపీనియన్. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒపీనియన్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ ఎవరికి కావాలండి? మీ ఒపీనియన్ ఎవరికి కావాలి? వాట్ అబౌట్ బైబిల్ ఒపీనియన్? నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది ఖచ్చితంగా నెరవేర్చినాకనే నా దగ్గరకు వస్తుంది అన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 12:28. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోవుచున్నవి. యెహెజ్కేలు గ్రంథము 12:28. 21. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. చూడండి, దేవుని మాటలు వినండి. కాబట్టి మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ తప్పకుండా జరుగును. చూసారా? తప్పకుండా జరుగును. నేను చెప్పిన మాటలన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. ఇదే యెహోవా వాక్కు, యెహోవా నామము కలిగిన యేసయ్య వాక్కు, యేసయ్య ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మని వాక్కు. హల్లెలూయా. ఇవి నోట్ చేయండి. దేవుడు అన్నాడు అంటే అది అయిపోద్ది, గ్రాంటెడ్ అండి. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే యేసయ్య దేవుడేనా అనే డౌట్ ఉంది కనుకనే యేసయ్య స్టేట్మెంట్ నమ్మట్లే. మనం దేవుని స్టేట్మెంట్ నమ్ముతున్నాం. ఇప్పుడు నమ్మందల యేసయ్య స్టేట్మెంట్ని. ఇప్పుడు యూదా వెళ్ళాడు అంటానికి కారణం యేసయ్య స్టేట్మెంట్ కనుక. అర్థమవుతుందండి అందరికీ? యేసయ్య స్టేట్మెంట్ అంటే మన దృష్టిలో చీప్. యేసయ్య ఎవరో మనకి సరిగ్గా తెలియదు. కొలస్సీ పత్రిక 2:2 యేసయ్య దేవుని మర్మమై వచ్చినటువంటి ఒక మర్మయోగి. మొదటి కొరింథీ పత్రిక 1:19 ఉంటుంది. అక్కడ పౌలు గారి స్టేట్మెంట్ చూడండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరచు. మొదటి కొరింథీ పత్రిక 1:19. అంతే ఉందా?
అంతే ఉంది. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. శాస్త్రీయమాయను, జ్ఞాని ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోకములో ఉన్న యాంబిక్విటీ అంతా కూడా ఏమాయను అని అంటున్నాడు. కనుక మనము ఈ తర్కములోనికి వెళ్ళకూడదు అన్న మాట ఇది. ఈ జ్ఞానులు మనం చెప్పుకునేవాళ్ళు, తర్కవాదములు చెప్పుకునేవాళ్ళు, వీళ్ళ గురించి ఆలోచిస్తూ మనం అందులోనికి వెళ్ళకూడదు అనటానికి వాడిన పదజాలం ఇది. కనుక దేవుని వాక్కు జ్ఞానులతో ఈ లోక తర్కవాదులతో కంపేర్ చేసుకోకండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనము. పేతురు, నీవెన్నడూనూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. చూశారా, ఇక్కడ ఎందుకు ఈ లేఖనం మీతో చదివిస్తున్నానంటే, యేసయ్య, దేవుని ప్రతిరూపమైన యేసయ్య శిష్యుల 12 పాదాలు కడుగుతున్నాడండి. జాగ్రత్తగా వినండి. ఓ మానవ రూపంలో ఉన్న మనము, దేవుని రూపంలో ఉన్న యేసయ్య మన పాదాలు ముట్టుకోవడం ఏంటండి? ఎంత డౌన్ టు ది స్టేట్స్కి వచ్చాడు చూడండి. అయితే పేతురు అంటున్నాడు, నా పాదాలు ముట్టుకోని అవసరం లేదు, కడగవలసిన అవసరం లేదంటే, నీవు నా చేత పాదములు కడిగించుకోకపోతే అసలు పరలోక రాజ్యంలోనికి నువ్వు రావు అని చెప్పాడు కదా. కనుక పేతురు పాదాలు కడిగాడా లేదా? 12 మంది పాదాలు కడిగాడా లేదా? అంటే ఈ 12 మందికి ఎక్కడ పాలుంది? ఒకవేళ యూదాకే పరలోక రాజ్యంలో పాలు లేకపోతే అక్కడికి వచ్చి ఆగిపోయేవాడు. అర్థం చేసుకోండి బాగా. ఆగిపోయి బ్రదర్కి నువ్వు వెళ్ళు అనేవాడు. లేదు, కడిగాడు. మామూలుగా ఏర్పరచుకోలేదండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో యేసయ్య రాత్రంతా ప్రార్థించి, రాత్రంతా దేవుడు యేసయ్య కూడబలుక్కొని మాట్లాడుకొని తను వచ్చిన పని నెరవేర్చుట కొరకు శిష్యులను పిలుచుకున్నాడు. కొన్ని పాత్రలను ఏర్పరచుకున్నాడు. ఆ కొన్ని పాత్రలలో ముఖ్యమైన పాత్రలు ఈ 12 మంది శిష్యులు. తెల్లవారినప్పుడు యేసయ్య తండ్రి కలిసి ఏం మాట్లాడుకున్నారు? ఈ 12 మంది పేర్లు యేసయ్య తండ్రికి చెప్తే తండ్రి స్టాంప్ కొట్టాడు, చేశాడు. ఎస్, గో హెడ్, వీళ్ళే కావాలి మనకి. యేసయ్యకు తెలియదా ఇస్కరియోతు యోధ అప్పచెప్తాడన్న సంగతి? చెప్పండి, తెలుసా తెలియదా? తెలుసు. యోహాను సువార్త 2:24లో ఉంటుంది. హృదయం అందరూ హృదయములు ఎరిగిన వాడు యేసయ్య. ఇప్పుడు చెప్పండి, యేసయ్య పలికిన మాట నెరవేర్చబడుతుందా, నెరవేర్చబడదా? ఇంకొక లేఖనం చెప్తాను, నోటిచేయండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో ఉంది, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఏ మాట అయినా సరే దేవుడు చెప్పాడంటే అది ఏమవుతుంది? నెరవేర్చబడు, జరగాల్సిందే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఉంటుంది యేసయ్య స్టేట్మెంట్. అది కూడా ఏమని? ఆకాశమును భూమును గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాలు కూడా చూడండి. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. చూశారా? ఇప్పుడు తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకు. తీర్పు తీర్చే అధికారం యేసయ్యకే ఉంది. రేపు 20వ అధ్యాయములో మనమందరం ఆయన ముందు నిలబడతామని మనకి తెలుసు.
పరలోకానికి పంపించేది ఆయనే, నరకానికి పంపించేది ఆయనే. అంత ఆయన నోటిన సర్వాధికారములు అవి పరలోకమందైనను భూలోకమందైనను నాకే ఉన్నవని తెలుసు. సర్వ సృష్టిని సృజించింది నేనే అని తెలుసు. ఆ 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నది ఆయనే అని ఆయనకి తెలుసు. వాగ్దానం చేసింది కూడా ఆయనే అని తన నోట మాట పలికింది తెలుసు. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 28, 29 కూడా చదవండి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో నేను మీతో కూడా క్రొత్తదిగా తాగు వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని. చూసారా, ఆ 12 మందితో మాట్లాడిన మాటలు ఇవి. లూకాలో కూడా ఉన్నది, నేను చెప్పను, ఇక్కడ చెప్పాను కనుక రిఫర్ చేసుకొని తర్వాత చూడండి. 22వ అధ్యాయంలో ఉంటుంది. శిష్యులతో ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నేను సిలువలో వ్రేలాడి ఏ రక్తాన్ని అయితే మీకు ఇస్తున్నానో అది నా నిబంధన రక్తము. దీనిని ఇప్పుడు అడ్వాన్స్గా మీతో తీసుకుంటున్నాను. ఈ 12 మందితో కలిసి నేను మరలా ఎక్కడ తీసుకుంటానంటున్నాడు? పరలోక రాజ్యంలో. మరి ఇప్పుడు ఈ 12 మంది ఉంటారా? అందులో ఒకడు ఉండడా? చెప్పండి, ఉంటాడా ఉండడా? నేను ఒపీనియన్ ఇవ్వటం లేదు, మీరే ఆలోచించండి. ఉంటాడా ఉండడా? యోహాను సువార్త 6వ అధ్యాయము 64, 65. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. చూడండి, పక్కా తెలుసు యేసయ్యను అప్పచెప్పేది ఇస్కరియోతు యూదా అన్న సంగతి తెలుసు తెలుసు తెలుసు. తెలిసి కూడా కాళ్ళు కడిగాడు. తెలిసి కూడా పరలోకంలో నీతో పాటు నేను మరలా తీసుకుంటానని చెప్పాడు. ఎందుకనగా తన కార్యము జరగాలి అంటే ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర ఎవరు? 65వ వచనం చూడండి, 6:65. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడునూ నా ఎదుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పిదివన్ను. కనుక తండ్రి ఎవరినైతే ఆ 12 మందిని యేసయ్యకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు అప్పుడే పొందారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఇన్ని లేఖనాలు ఎందుకు చదివిస్తున్నాను అంటే మీకు అర్థం అవ్వాలని. ఆయన ఆల్ నైట్ ప్రేయర్ చేసి ఏర్పరచుకున్నాడు. వారిని అందరినీ కూడా మొదటి నుంచి వెంట పెట్టుకొని తిప్పాడు. ఏమంటే చాలామంది అంటారు ఆయన ట్రెజరర్ అండి. ట్రెజరర్ అంటే తెలుగులో కోశాధికారి అండి, వాడు దొంగ. ఆ మాట ఎస్ఐ తెలీదా? వాడి దగ్గర కోట్లు లక్షలు ఉన్నాయండి దొంగతనం చేయడానికి. మన దగ్గరలాగా ఏసైకి తెలియదని పెట్టుకున్నాడు ట్రెజరర్ గారిని. వాడు దొంగ అని తెలిసాక పెట్టుకుంది. అసలు చాలా రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏసైకి అన్నీ తెలుసు. ఇప్పుడు చూడండి, ఏసై భూమి మీదకి రావాలి, ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర ఎవరు? మరియ తల్లి. మరియ తల్లి గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. క్రిస్మస్ అప్పటి సందేశం ఇస్తా. ఆ తల్లి గర్భము దాల్స్తే చంపి పారేస్తారండి పెళ్లి కాకుండానే. ఆ పాత్ర చాలా కఠినమైన పాత్రది. పెళ్లి కాలేదు, గర్భం దాల్చింది, చాలా చిన్న అమ్మాయి. ఆమెను కాపాడడానికి తండ్రి ఇంకొక పాత్రను ఏర్పరచుకున్నాడు. ఆ పాత్ర ఎవరు? యోసేపు స్టాండే కాకపోతే మరి తనని చంపి పారేసేవాళ్ళు. భర్తగా నిలబడిపోయాడు. బాల్యము నుండి తను ఎదుగుదల వరకు కూడా తండ్రి సపోర్ట్ ఇవ్వడానికి ఆ పాత్రను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి పాత్రను తండ్రి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. తన పరిచర్య నడిపించడానికి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది వీళ్ళే. వీరు కాక వేరే వాడు తండ్రిని అప్పగించే సీనే లేదు. అందుకు ఆ 12 మందిలో ఒక పాత్రను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పాత్రే యూదా.
ఇంకొక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో మనం ఉండబోయే పరిశుద్ధ యెరూషలేము పట్టణం మనకు 12 పునాదులు ఉన్నాయి. ఆ 12 పునాదుల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? గొర్రెపిల్ల 12 అపోస్తలుల పేర్లు. చాలు. గొర్రెపిల్ల 12 మంది అపోస్తలులు ఎవరు? వీళ్ళే. నిజంగా యూదా రాకపోతే అక్కడ పేరు ఎందుకు ఉంటుంది? అయితే మనోళ్ళు ఏం చేశారంటే ఆ పేరుని పక్కకు జరిపి కొత్త పేర్లు యాడ్ చేశారు. అంటే యూదా స్థానంలో మత్తయి అని పెట్టాడు కదండి, ఉంది అక్కడ. పౌలుని కూడా పెట్టేశారు కొందరు. అంత మన ఇష్టమే. అక్కడ ఉన్న లేఖనాన్ని చదవండి. మనకెందుకు మనం అనుకున్న ఒపీనియన్ కొరకు ఎందుకు ఇంత కష్టపడాలి? మనం రాసింది కాదు. యూదా మనకేమైనా రిలేషన్షిప్ ఉందండి? చెప్పండి ఒక మాట. యూదాకి మనకేమైనా బంధుత్వం ఉందా? అసలు వాళ్ళ ముఖమే మనకి తెలియదు కదా, ఎట్లుంటారో కూడా. ఎందుకంత తెగబాధ పడిపోతున్నారు? అసలు ఆ 12 మంది శిష్యులలో ఒక్క వీక్నెసెస్ నేను కాదన్ను. అంతకంటే ఎదవరం మనతో పోల్చుకుంటే. అసలు మనకు అర్హత ఉందండి? లేదు. సరే, కీర్తన 15:4 కూడా చదవండి, నోట్ చేసి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా మాట తప్పడు, నష్టము కలిగినను మాట తప్పడు. 89వ కీర్తన 31 చూడండి. వారు నా కట్టడలను అపవిత్రపరిచిన ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమును దెబ్బలతోనూ వారిని శిక్షించేదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయును, అబద్ధికుడునైన విశ్వాస్యతను విడవను. నెవర్తెలెస్ ఐ నెవర్ గెట్ బ్యాక్ ఫ్రమ్ మై వర్డ్స్ అంటున్నాడు. 34వ వచనంలో నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో, సంఖ్యాకాండం 23:19లో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో, ఏసే స్టేట్మెంటు, ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని తండ్రికి రిపోర్ట్ ఇస్తున్నాడు. ఒక్కడిని కూడా పోగొట్టుకోలేదు. నీవు నాకు అనుగ్రహించిన శిష్యులు ఎంతమంది అండి ఏసైకి ఇచ్చింది? చెప్పండి. ఒక్కడైనా పోయాడా? పోలేదు. ఇక ఇప్పుడు ఇక్కడ ఆగుదామండి. చాలా విషయాలు చెప్పాను. ఇప్పుడు ఇంతకీ యేసయ్య స్టేట్మెంటు ఏదైతే ఉందో 19, 27, 28లో మనం యాక్సెప్ట్ చేయాలన్నా వద్దా అంటానికి నేను ఒకటి చెప్తాను. యెషయా గ్రంథము 9:6 జ్ఞాపకం చేస్తున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు యేసు అనే కుమారుడు పుట్టెను, ఆయన మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన మాట ఇస్తే ఏమవుతుంది? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడైన దేవుడు. ఆయన మాట ఇస్తే ఏమవుతుంది? రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనము, పితరులు వీరి వారు అలా ఉంచి శరీరమును బట్టి యేసుక్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన మాట ఇస్తే ఏమవుతుంది? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో,
అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మాట ఇస్తే ఏమవుతుంది? నేను అంటున్నానులేండి, మాట ఇస్తే ఏమవుతుంది అనేది. ఆయన మహాదేవుడు. ఆయన ఎవరండి? మహాదేవుడు. ఎవరు? యేసయ్య. మరి మహాదేవుడు ఇక్కడ వచ్చి మహాదేవుడు ఎల్ ఎల్యాన్, ఎల్ షద్దాయ్, ఎల్ గిబ్బోర్, ఎన్ని పేర్లు ఉన్నాయో. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షాబోత్. ఆయనే మాట ఇచ్చాడు. ఏమవుతుంది? ఇంకో మాట చెప్పాలంటే లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక మాట గుర్తుకొస్తుంది నాకు. 23, 24 వచనాలు. దీనిలో అంతర్లీనంగా ఉన్నటువంటి సబ్స్టాన్స్ మీకు అర్థమైతే చూడండి. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, శిష్యులు అంటే ఎంతమంది అండి? 12 మంది. తిరిగి ఏమంటున్నాడు? చూసారా? ఇప్పుడు వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? ఆ శిష్యులు ఎవరు అంటే యేసయ్యని చూస్తున్నారు. ఆ శిష్యులు ఎవరు చూస్తున్నారండి? యేసయ్యని చూస్తున్నారు. అర్థమవుతుందండి? యేసయ్యని చూస్తున్నారు కనుక మీరు ఎవరినైతే మీరు చూస్తున్నారో మీ కన్నులు ధన్యములైనవి. ఎందుకనగా ఆయన చూడడం ఎవరి వల్ల కాదు. మీ మధ్యలో మీతో నేను ఈ 3.5 సంవత్సరాలు సహవాసం చేశానంటే మీకు తెలియట్లా ఆయన ఎవరో, ఆయన ఏమిటో, ఆయన పవర్ ఏమిటో. తర్వాత ఏమన్నాడండి? చూసారా? ఈ ఆధిక్యత మీకు దక్కింది. నన్ను చూడాలని ఏ ప్రవక్తలు కూడా 39 పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ 32 మంది ప్రవక్తలు కూడా చూడలేదు. ఏ రాజులు కూడా, మొత్తం 39 మంది రాజులు ఉన్నారు, ఎవరు కూడా చూడలేదు. కానీ మీరు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? 12 మంది శిష్యులు చూస్తున్నారు. మీరు ధన్యులు అని అక్కడ చెప్పాడు 10th చాప్టర్లోనే. ఆయన దేవుని స్వరూపం అండి. సమయం అయిపోయింది. ఈ వారము తెలుసుకున్న విషయాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇప్పటికీ నేను ఈ లేఖనాలను పట్టుకొని ఒకేసారి తీర్మానానికి రమ్మని అంటల్లా, నేను అనను కూడా. ఇట్స్ నాట్ మై ఒపీనియన్ కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, లేఖనాలు ఇక్కడ ఇలా ఉన్నాయి, ఇంకా కొన్ని లేఖనాలు వేరుగా ఉన్నాయి. నేను ఒకే ఒక్క దాని విషయమై ప్రార్థన చేస్తున్నాను 27 సంవత్సరాలు. ఏమిటంటే, ఈ మాటలు పలికింది దేవుడు. ఎవరు పలికారండి? దేవుడు. నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావు అన్నది ఎవరు? యెహోవా తండ్రి. కనుక ఆ పండు తిన్నారు, ఇద్దరు చస్తారు ఖచ్చితంగా, అంతే, చస్తారు. ఆ మాట నెరవేర్చబడ్డాకనే ఆ మాట రిటర్న్ అవుతుంది దేవుని దగ్గరికి. ఏ మాట అయినా సరే జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు అభయం ఇస్తే ఆ మాట నెరవేర్చబడుతుంది. అందుకే అన్నాడు కదా, మీరు మీ హృదయములో, మార్కు సువార్త 11వ అధ్యాయం 23, 24 వచనాల్లో, మీ హృదయములో ఈ కంబళి చెట్టు ఇక్కడ నుంచి పెరిగివేయబడి అక్కడ పాతబడును గాక అంటే అయిపోతుంది అన్నాడు. ఎందుకని? ఆ పవర్ అటువంటిది. ఒక చెట్టుని, అంజూరపు చెట్టుని నువ్వు ఎండిపోమంటతో ఏమైపోయింది చెప్పరేమండి? చనిపోయి లాజరు బయటికి రా, కమ్అవుట్ అన్న వెంటనే ఏమైంది? ఎలా వచ్చాడు బయటికి? ద పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది గాడ్. ఒక్క మాట దొంగకిచ్చి ఆ రోజు సాయంకాలమే 6 గంటల లోపే తీసుకెళ్లి పరదేశంలో కూర్చోబెట్టిన యేసయ్య. ఇవన్నీ ఆలోచించండి, ఇవి ఆలోచించండి. వెళ్ళడు అన్న ఆర్గ్యుమెంట్ను కూడా ఆలోచించి రెండింటిని బేరేజీ వేసి చదవండి, రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ స్టూడెంట్స్ మనం. ఈ రెండు ఇప్పుడు ఇదే విధంగా త్రిత్వము. ఈనాడు త్రిత్వంలో 3 రకాలు. ఒకటి ఏంటంటే, యెహోవా తండ్రి వేరు, యేసయ్య వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. యేసయ్య తండ్రి కాడు, పరిశుద్ధాత్ముడు యేసయ్య కాదు. మరి ఈ ముగ్గురు ఎవరు అంటే, ఆయన దేవుడే అంటారు, ఈయన దేవుడే అంటారు, ఈయన దేవుడే అంటారు. ఒకళ్ళు ఆయన దేవుడు, ఈయన దేవుడు కాదు, ఈయన శక్తి అంటారు ఒకళ్ళు. ఏమిటో మరి
ఏంటంటే ట్రినిటీ అంటారు. ద మీనింగ్ ఆఫ్ ట్రినిటీ మీన్స్ ట్రీ యూనిటీ అని అర్థం. ట్రీ యూనిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ. కనీసం ఇంగిత జ్ఞానపు వర్డ్స్ కూడా తెలుసుకోకుండా డాక్టరీన్స్ వచ్చేసాయి. మీకు విషయం చెప్తాను, సంస్థ పేరు చెప్పాను ఎందుకంటే రికార్డ్ అవుతుంది కనుక. పేరు పెట్టుకున్నదే ప్రభు పేరట, ఆ ప్రభువే దేవుడు కాదంటారు. పెద్ద ఆర్గ్యుమెంట్. సంస్థ పేరే ప్రభుది, అది ప్రభువే దేవుడు కాదు. కాదు కాదు బ్రదర్, కాదు. దీనికి ఓన్ ఒపీనియన్స్ వచ్చేసాయి, బైబిల్ని పక్కకు జరిపారు. కనుక ఏదైనా మన తండ్రి మనతో మాట్లాడింది ఏమిటనగా, డోంట్ కమ్ టు అన్ కంక్లూజన్, ఒక కంక్లూజన్కి రాకండి. ఎందుకనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రతి మాట ధ్యానించండి. మన ఒపీనియన్ ఎవరికీ అక్కరలేదు, తండ్రి బైబిల్ ఒపీనియన్ కావాలి. ఈనాడు ప్రపంచమంతటా మోర్ దెన్ 90% యూద పక్కా నరకం అని చెప్పేసి తేల్చి పారేశారు. పక్కా నరకము. నేను కూడా ఖచ్చితంగా దాన్నే ఒప్పుకుంటానికి ప్రయత్నం చేస్తాను. అయితే మరి ఈ సంగతి ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన రిఫరెన్స్లు అన్నీ ఎదురుగా నిలబడ్డాయి. యేసయ్య తూచి అన్నాడా, ఊరికి అన్నాడా? అసలు యేసయ్య మాట్లాడు ప్రతి మాట కూడా తీర్పులోనికి వస్తుందని చెప్పాడు కదా. మత్తయి సువార్త 12:36 ప్రతి మాట తీర్పులోకి వస్తుంది. అటువంటి యేసయ్యే ఇక్కడ వచ్చి ఒక మాట వదిలేసి ఊరికి అన్నానంటే రేపు తీర్పులోకి ఆ మాట తండ్రి సమాధానం చెప్పాలా లేదా? కనుక ఆలోచిద్దాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. రెండు చేతుల పైకెత్తి మాట్లాడదాం. ప్రభువా, అందరు రెండు చేతుల పైకెత్తి మాట్లాడదాం. ఈరోజు తండ్రి మనతో మాట్లాడిన మాటలు ఏమిటనగా, మర్మమైన విషయంలో అనేకములు ఉన్నాయి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలోనే మరియ తల్లి గర్భంలో పుట్టినటువంటి దేవుని యొక్క ప్రతిరూపము, పరిశుద్ధాత్మ ఆవేశం చేత జన్మించిన తండ్రి అని తెలుసుకున్నాం. అయితే కొందరు ఆదాము సంతానం అనుకుంటున్నారు. ఆలోచించాలి. ఒకవేళ మనలోనే పాప నియమం లేకపోతే యేసయ్య దిగివచ్చి బలియాగం చేయవలసిన అవసరమే లేదు. పాపం నియమం లేని ఏ పశుకందునైనా వధ చేసి ఆ రక్తం చేత మనం అందరము కడుక్కుంటే పాప పంకెలము కాకపోదుమా? ఆలోచించండి. మానవ రక్తము పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చిన ఎందుకు ఎంత మేలని చెప్పి యోబు ఎందుకన్నాడు? యోబు గ్రంథం 14:4 అనగా పాప జీవితములో పాప నియమములో ఉన్న మనలో నుండి పాపరహితుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తేనే ఈ కార్యములు జరుగుతాయి. ఆయనే దైవ సంభూతుడు, ఆయనే దేవుని ప్రతిరూపము, ఆయనే మహాదేవుడు, ఆయనే అన్ని లేఖనాలు ఆయన గురించి చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ తండ్రి మన మధ్యలోనికి వచ్చాడు. మనం ఎక్కడో చిన్న చిన్న విషయాల్లో ఆలోచించడం మానేసి ఎక్కువగా ఎవరేదైతే స్ట్రెచ్ చేస్తున్నారో వాటి వెంట పెడుతున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్. ర్యాప్చర్ విషయంలో కావచ్చు, బ్యాప్టిజం విషయంలో కావచ్చు, లేక అనేక విషయాల్లో కావచ్చు, ఎక్కువ ఎవరైతే అంటున్నారో వాటి వెంట వెళ్ళడం కరెక్ట్ కాదు. నీకంటూ నీవు చదివి నీవు చెప్పవలసింది. అందుకే ఆ రోజులలో పౌలు గారిని కాంట్రడిక్ట్ చేసిందంత ఎవరు అనుకుంటున్నారు? పౌలు గారు మాటలను పట్టించుకోలేదు. ఎందుకనగా పౌలు గారు చెప్పేవి దేవుని యొక్క మాటలు. అందుకే 14 పత్రికల్లో బాగా బాధపడుతూ రాశాడు. ప్రియులారా, నేను పరదేశునకు వెళ్ళాను, క్రీస్తు ప్రభువుతో మాట్లాడాను, క్రీస్తు నన్ను చాలా మాటలు చెప్పాడు, అవి నేను మీకు చెప్పలేను అన్నాడు. ఇవి నమ్ముతామా మనం? నమ్మం. ఈయనట పరదేశకు పోయాడట, యేసయ్య మాట్లాడాట అని ఈ రోజులైతే కొట్టి అవతల పారేస్తాం. కనుక ఎవరిని అపహాస్యం చేయకండి, ఎవరిని అథెంటిసిటీగా తీసుకోకండి. వాట్ బైబిల్ ఈజ్ టెల్లింగ్. రోమీయులకు రాసిన పత్రిక 4:3 ఉంటుంది. లేఖనమేమి చెప్పుచున్నది. గలతీయులకు రాసిన పత్రిక 4:30 ఉంటుంది.
లేఖనమేమి చెప్పుచున్నది? మనకు కావలసింది లేఖనమేమి చెప్పుచున్నది? లేఖనం ఏమి బోధిస్తున్నది? వాక్యమైన దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు? అవి కావాలి. ఇప్పటికీ యేసయ్యను దేవుడు కాదున్న జనాంగము బయలుదేరి వచ్చేశారు, కలుషితం చేస్తున్నారు. యేసయ్య దేవుడే, యేసయ్యే రక్షకుడు, యేసయ్యే సమస్తము అని తెలుసుకోలేకపోతున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము ధ్యానించి ఉన్నాం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా బైబిల్ స్టడీలో ప్రభువా మర్మమైన విషయాలు అనేకమని ధ్యానిస్తూ ఉన్నాం. వాటిలో మేము ఒక ఒపీనియన్కి రావడానికి రేపు ప్రకటన గ్రంథములో సంఘము ఎత్తబడుట గురించి కూడా మీరు చెప్పాలి, ఆత్మ వరముల గురించి చెప్పాలి, స్వస్థతల గురించి చెప్పాలి. ఇంకా మా ముందు మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యములు, పౌలు గారు 14 పత్రికలు, ప్రకటన గ్రంథము, ఇవన్నీ కూడా మర్మయుక్తమైన మాటలతో నిండి ఉన్నాయి. అలనాడు హెబ్రేయులు, యూదులు యేసయ్యను దేవుడిగా అంగీకరించలేకపోయారు. ఈనాడు అంగీకరించలేకపోతున్నారు. 66 పుస్తకాలు ఘోషిస్తున్నాయి యేసయ్యే దేవుడు, యేసయ్యే దేవుడు, యేసయ్యే దేవుడు, యేసయ్యే దేవుడు, యేసయ్యే దేవుడు అని. అది చెప్పలేకపోతున్నాం. నువ్వు రాజు, రాజా అని పాట పాడుకుంటున్నాం కానీ అంగీకరించలేకపోతున్నాం. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యాన్ని సృష్టించింది కూడా ఆయనే అని అంటున్నాం కానీ నమ్మలేకపోతున్నాం. త్రిత్వకార్యములు జరుగుతున్నాయని తెలుసు కానీ నమ్మలేకపోతున్నాం. వీటన్నిటినీ నీ బిడ్డలకు మీరు ఈ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తెలియచెప్పండి, తెలియచేయండి. హాస్యంగా నవ్వుకోవడం కాదు, యథార్థంగా తెలుసుకోవడం. మేము తెలుసుకోవాలని ఒక స్టూడెంట్స్గా రీసెర్చ్ చేస్తున్నాం. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ని మేము చూస్తున్నాం. అందులో నిజత్వాన్ని మాకు తెలియచెప్పండి ఆత్మ తండ్రి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంత మర్మమైన విషయములను ధ్యానించున్నాం. మీరు మాతో మాట్లాడారు కనుక మీ మాటలని మా హృదయంలో పదిలపరచండి. ఆత్మదేవ, మీరే ఈ బిడ్డలతో మాట్లాడండి. ప్రతి విషయములో విపులంగా వారితో బోధింపచేసి త్రిత్వము, ర్యాప్చర్, ఇస్కరియోతు యోధా కావచ్చు, బ్యాప్టిజం కావచ్చు, పరలోకము కావచ్చు, నరకము కావచ్చు, మాకు అర్థం కావట్లేదు యేసయ్య, మీరే చెప్పాలి. మాకు అర్థం కావట్లేదు, అది లేదు ఇది లేదని డిబేట్స్ పెట్టుకుంటూ రూట్ తప్పిపోయాం. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. క్రూ మెంబర్స్ని దీవించండి, సంఘ కాపరిని వారి కుటుంబంను దీవించండి. దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి వచ్చిన ప్రతి బిడ్డను ముట్టి దీవించి ఆశీర్వదించి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ఎంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. రాజ్యము నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి ఉన్నట్టు భూమి అందు నెరవేర్చబడిన గాక. మానదైన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధన నుండే కాక దృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘమునకు నిత్యము తోడై నీడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రవేశక్తమే జయము, ప్రవేశనామే జయము, ప్రవేశక్తమునికే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.